నిర్గమకాండం చివర్లో లేదా ప్రత్యక్షపు గుడారంలో ఉన్న పరికరాలు, వాటి ప్లేస్మెంట్స్ గురించి చిన్న హోంవర్క్ ఇచ్చాను చూసారు కదా. అక్కడ మీరు 2 విషయాలను మీరు రాసుకోండి. అక్కడ ఒక విషయాన్ని రాసుకోండి, చివర్లో ఒక విషయాన్ని రాసుకోండి. ప్రస్తుతానికైతే ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పరికరాల దగ్గర అయితే మీరేం రాసుకుంటారంటే, ప్రత్యక్ష గుడారంలో అమర్చబడిన పరికరాలు ఏ షేప్లో ఉంటాయంటే సిలువ షేప్లో ఉంటాయి. బలిపీఠము, గంగాలము అలా అలా పేర్చుకుంటూ మందసం వరకు, తర్వాత కుడివైపు ఎడంవైపు ధూప వేదిక ప్లస్ ఏమంటారు సన్నిధి రొట్టెలు ఉంచే బల్ల, ఇవన్నీ దాని ప్లేస్మెంట్ని మనం చూస్తే సిలువ షేప్లో ఉంటాయి. సో నిర్గమకాండంలో ఆ జనాంగానికి దేవుడు ఆల్రెడీ సిలువను చూపించాడు. అది కూడా యేసుప్రభువారు ఎప్పుడు వస్తారో కూడా చూపించారు. ఎందుకంటే సిలువ అనేది రోమా ప్రభుత్వం వేసే ముద్ర, శిక్ష. రోమ ప్రభుత్వం అదొక ఏమంటారంటే సిగ్నిఫికెంట్ శిక్ష అనమాట. వారు వేసే సిగ్నేచర్ శిక్ష అది రోమా ప్రభుత్వానికి సంబంధించింది. సో యేసుప్రభు వారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చనిపోతారు, సో ఎలా చనిపోతారు అనే దాని గురించి కూడా మనకు నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారం తెలియజేస్తుంది. ఇది నేను చెప్పడం మర్చిపోయాను. దయచేసి దాన్ని మీరు రాసుకోండి. అమర్చబడిన పరికరాలు లేదా అమర్చబడిన విధానం సిలువ షేప్లో ఉంటుంది, సిలువ గుర్తు. సో ఆయన ఎప్పుడు ఎలా చనిపోతాడంటే సిలువపై. ఎప్పుడు చనిపోతాడంటే రోమా ప్రభుత్వం ఏలుతుండగా చనిపోతాడు. సో ఎలా రక్షణ వస్తుందంటే ఇవన్నీ సిలువకు సాదృశ్యంగా దేవుడు మనకు చెప్పింది. అయితే నిర్గమకాండం చివర్లో మీరు రాసుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయేలీల ప్రయాణ పద్ధతి అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇజ్రాయేలీల ప్రయాణ పద్ధతి అని హెడ్డింగ్ పెట్టుకొని మీరు రాసుకోండి. ఏంటి అని అంటే, ప్రత్యక్ష గుడారం ఉంది చూసారా, నేను రెఫరెన్స్ ఇస్తాను, రెఫరెన్స్ రాసేసుకోండి సరిపోతుంది. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెఫరెన్స్ రాసుకోండి సరిపోతుంది. ఇజ్రాయేలీల ప్రయాణ పద్ధతి, నిర్గమకాండం 40వ అధ్యాయం 30వ వచనం అని రాసుకోండి. దీనికి స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇజ్రాయేలీల ప్రయాణ పద్ధతి, నిర్గమకాండం 40వ అధ్యాయం 36వ వచనం. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళునప్పుడెల్లను ఇజ్రాయేలీలు ప్రయాణమై పోయిరి, ఇదే వారి ప్రయాణ పద్ధతి. అంటే ఆ మేఘము మందిరం మీద నిలబడినంత కాలం ఇజ్రాయేలీలు అక్కడ ఆగిపోతారు. ఒకవేళ మేఘం 30 సంవత్సరాలు ఆగితే అదే ఏరియాలో వారు 30 సంవత్సరాలు ఉండాల్సిందే. ఆ మేఘం ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం మీద నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు ఇజ్రాయేలీలు ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. సో ఇది మనం గమనించాలి. నిన్న మర్చిపోయిన 2 విషయాలు. ప్రత్యక్ష గుడారంలో మొదటి విషయం, ప్రత్యక్ష గుడారంలో అమర్చబడిన పరికరాలు అనొచ్చో లేదు తెలియదు, కానీ మీకు అర్థమవడానికి నేను చెబుతున్నాను. అమర్చబడిన ఆ వస్తువులన్నిటినీ సిలువ షేప్లో ఉంటాయి. ఇది మీరు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన ప్లేస్మెంట్స్ ట్యాబ్లో మీరు రాసుకోండి. నెక్స్ట్ ఏమో లాస్ట్లో ఇజ్రాయేలీల ప్రయాణ పద్ధతి అని రాసుకొని, మేఘం ఎప్పుడైతే ఆ మందిరం మీద నిలుస్తుందో అక్కడ ఆగిపోతారు. అది సంవత్సరం అయితే ఏంటి, 2 సంవత్సరాలు అయితే ఏంటి, 3 సంవత్సరాలు అయితే 10 అయినా 20 30 కానివ్వండి, ఎంతైనా కానివ్వండి. మేఘము ఎప్పటి వరకు అయితే నిలుస్తుందో అప్పుడు ఆగిపోతారు. మేఘం ఎప్పుడైతే దాని నుంచి తీసివేయబడుతుందో అప్పుడు వారు ప్రయాణమైపోతారు. అయితే అన్న చెప్పినట్లుగా సురేష్ అన్న ఒక సజెషన్ ఇచ్చారు. ఏ గ్రంథం ఎప్పుడు రాయబడిందో కూడా తెలియజేయండి అన్న, అది బాగుంటుంది కదా అని చెప్పారు. కనుక రాసుకోండి. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కూడా మీరు హెడ్డింగ్ పెట్టుకున్న దగ్గరే, ప్రతి గ్రంథానికి హెడ్డింగ్ పెట్టుకున్న దగ్గర కింద మనం సమ్మరీ రాస్తున్నాం, ఆ తర్వాత ఓవర్వ్యూ రాస్తున్నాం, ఆ తర్వాత మెయిన్ క్యారెక్టర్స్ రాస్తున్నాం. కనుక ఆ హెడ్డింగ్ కిందనే క్రీస్తు పూర్వం లేదా బైబిల్లో ఆ హెడ్డింగ్ పైన అక్కడ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడైనా రాసుకోండి. ఆదికాండం, ఈ పంచకాండాలన్నీ క్రీస్తు పూర్వం 1440 నుండి 1405 మధ్యలో రాయబడి ఉన్నాయి. 1400 క్రీస్తు పూర్వం 1445 నుండి ఈ పంచకాండాలన్నీ కూడా క్రీస్తు పూర్వం 1445 నుండి రచించింది మోషే ప్రవక్త, యేసు ప్రభువారితో పోల్చబడిన ప్రవక్త, లేదా యేసు ప్రభువారు మోషేతో పోల్చబడిన ప్రవక్త. రచయిత మోషే అని రాసుకోండి. పంచకాండాలకి ఈ ద్వితీయోపదేశకాండం, ఇప్పుడు మనం లేవియాకాండం స్టార్ట్ చేస్తున్నాం, ఆ తర్వాత సంఖ్యాకాండానికి కానివ్వండి, ద్వితీయోపదేశకాండానికి కానివ్వండి, ఈయన రచయిత. రాయబడిన కాలమానం కూడా అదే, 1445 to 1405, ఈ 40 సంవత్సరాల మధ్యకాలంలోనే ఈ పంచకాండాలు రాయడం జరిగింది. ఇది మాత్రమే కాదు, యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథం చివరి అధ్యాయం కూడా మోషేనే రచించారు అని చెప్తారు. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, కానీ ఎవరు రచించినా, నేను మరలా చెప్తున్నాను, ఎవరు రచించినా ప్రాబ్లం లేదు, మీరు రచించారన్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే రాయించిన దేవుడు కనుక ప్రాబ్లమే లేదు. సో
అదొక సేయింగ్ ఉంది క్రిస్టియానిటీలో, ఒక చిన్న థియాలజీ ఉంది కనుక దాన్ని కూడా మీరు రాసుకోండి. యోబు గ్రంథం మొదటి అండ్ చివరి అధ్యాయం రచించింది మోషే గారు అని అంటారు. సో ఎవరు రచించినా మనకు ప్రాబ్లం లేదండి, ఎందుకంటే దేవుడు మనకు రాయించారు కనుక అది మనకు ఫైనల్, అది మనకు ప్రామాణికం. సో అది మీరు రచించినా ప్రాబ్లం లేదు. మీతో దేవుడు రచిస్తే అది కూడా మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. నాతో దేవుడు రచిస్తే అది మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. అందులో దట్ ఈస్ నాట్ డిబేటబుల్ టాపిక్. ఓకే, రైట్. ఈరోజు లేవియాకాండం అని హెడ్డింగ్ పెట్టుకోండి. లేవియాకాండం అని హెడ్డింగ్ పెట్టుకొని, మీ అందరికీ తెలుసు మనం ఎలా రాసుకుంటున్నామో మీ అందరికీ తెలుసు. ఇక్కడ లేవియాకాండం అని హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద మోషే, రచయిత మోషే, కాలం క్రీస్తు పూర్వం 1445 టు క్రీస్తు పూర్వం 1405, 40 years కాలం అని రాసుకోండి. తర్వాత మనం ప్రతిదానికి ఎలా రాసుకుంటుంటే ఫస్ట్ సమ్మరీ, ఆదికాండం ఆరంభాల గురించి చెబుతుంది. ఆ తర్వాత కొంచెం ప్లేస్ వదిలి పెట్టుకుంటున్నాం, ఆ ప్లేస్లో ఓవర్ వ్యూ రాసుకుంటున్నాం. ఆ తర్వాత మెయిన్ క్యారెక్టర్స్, తర్వాత మెయిన్ ప్లేసెస్ని మనం ఇలా డివిజన్స్ చేసేసి మనం పేజ్ని డివైడ్ చేసి మనం రాసుకుంటున్నాం. సో మీరు ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇది లేవియాకాండం అని పెడితే దాని కింద మోషే గురించి రాసి, కాలం గురించి రాసుకోండి, రచయిత కాలం గురించి రాసుకొని ఫస్ట్ సమ్మరీ అని రాసుకోండి. అంటే లేవియాకాండం దేని గురించి తెలియజేస్తుంది అనేది. ఆ తర్వాత ఒక లైన్ అలా కొట్టేసి పార్టీషన్ చేసి ఆ తర్వాత ఓవర్ వ్యూ అని రాసుకోండి. ఆ ఓవర్ వ్యూ అయిపోయిన తర్వాత లైన్ ఒకటి కొట్టేసి పార్టీషన్ చేసి మెయిన్ క్యారెక్టర్స్ అండ్ మెయిన్ ప్లేసెస్ గురించి రాద్దాం. ఈరోజు ఇది లేవియాకాండం కనుక చాలామంది దీన్ని చదవడానికి అంత ఇష్టం చూపించరు కనుక నేను ఫుల్ డీటెయిల్డ్ ఓవర్ వ్యూ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇది ఎందుకు చదవాల్సిన అవసరం లేదు అనుకుంటారు, కానీ ఇది చాలా 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 ఇంపార్టెంట్ బుక్ ఇన్ ద బైబిల్లో ఉన్న ప్రతి బుక్ ఇంపార్టెంటే. ఆ మాటకు వస్తే లేవియాకాండాన్ని చాలామంది చదవరు కనుక లేవియాకాండాన్ని మీరు మిస్ అయితే చాలా ఆత్మీయతను మిస్ అవుతారు. సో లేవియాకాండం సమ్మరీ అని హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి. ఇది లేవీయుల పరిచర్య, పద్ధతులు, జీవితం గురించి తెలియజేసే గ్రంథం లేదా పుస్తకం. ఫస్ట్ సమ్మరీలో ఫస్ట్ పాయింట్గా ఇది లేవీయుల పరిచర్య, పద్ధతులు మరియు జీవితం గురించి తెలియజేసే గ్రంథం అని రాసుకోండి. లేవియాకాండం సమ్మరీ ఇది. లేవీయుల పరిచర్య, పద్ధతులు మరియు జీవితం గురించి తెలియజేసే గ్రంథం. సెకండ్ది ఏంటంటే పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలో తెలిపే గ్రంథం. సెకండ్ అంటే ఈ లేవియాకాండం వాట్ ఈజ్ దట్ అబౌట్, వాట్ ఈజ్ లెవిటికస్ ఆల్ అబౌట్ అని అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే లేవి గోత్రానికి సంబంధించిన వారి పరిచర్య, పద్ధతులు, జీవితం, వారి యొక్క జీవితం గురించి తెలియజేసే గ్రంథం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్గా మీరు రాసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలో తెలిపే గ్రంథం ఇది. పరిశుద్ధులుగా ఉండాలి అనంటే ఏం చేయాలో తెలిపే గ్రంథం. మూడవది ఈ గ్రంథంలో మనకు కనబడే ముఖ్యమైన నేపథ్యాలు 2. మూడవది మీరు రాసుకోవాల్సింది. ఈరోజు లేవియాకాండం ప్రభు చిత్తాన్ని బట్టి కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలా చిన్నదే గనక అయిపోతుంది. పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలో తెలిపే గ్రంథం. తర్వాత ఈ పుస్తకంలో అంతటిలో కనబడే ముఖ్యమైన నేపథ్యాలు 2. అవి మొదటిది పరిశుద్ధత మరియు పరిశుభ్రత. మొదటి పాయింట్గా పరిశుద్ధత మరియు పరిశుభ్రత అని రాసుకోండి. ఈ 2 నేపథ్యాలు కనబడతాయి మొదటి పాయింట్లో. 2 నేపథ్యాలు కనుక మొదటి పాయింట్లో పరిశుద్ధత లేదా పరిశుభ్రత, క్లీన్లీనెస్ అండ్ హోలీనెస్, ఈ రెండింటి గురించి మాట్లాడతాడు. లేదా ఆత్మీయత మరియు ఆరోగ్యం అని రాసుకోండి. పరిశుద్ధత లేదా పరిశుద్ధత మరియు పరిశుభ్రత. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వేరే పర్యాయ పదంలో చెప్పాలంటే ఆత్మీయత లేదా ఆరోగ్యం. ఆత్మీయత మరియు ఆరోగ్యం. ఎందుకంటే ఈ 2 మనిషికి చాలా 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 ఇంపార్టెంట్. మనిషి జీవితంలో లేవియాకాండం దీని గురించి ఎందుకు ఎక్కువగా స్ట్రెస్ చేస్తుంది అంటే మనిషికి చాలా ఇంపార్టెంట్. ఒకటి శరీరానికి ఆరోగ్యం అయితే ఆత్మకు ఆత్మీయత చాలా ఇంపార్టెంట్. శరీరానికి పరిశుభ్రత అయితే ఆత్మకు పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. కనుక ఈ 2 మనకు లేవియాకాండంలో ఎక్కువ కనబడతాయి. లేవియాకాండం వాట్ డస్ ఇట్ స్పీక్ అబౌట్ అంటే క్లీన్లీనెస్ అండ్ హోలీనెస్ అని చెప్పండి. అయితే ఇందులో మీరు రాసుకోవాల్సిన 1, 2, 3 4th పాయింట్ ఏంటంటే ఈ లేవియాకాండంలో సుమారుగా 100 సార్లు, సంఖ్య అటు ఇటు అయినా పర్లేదు, సుమారుగా 100 సార్లు అని రాసుకోండి. లేవియాకాండంలో సుమారుగా 100 సార్లు పరిశుద్ధత లేదా పరిశుద్ధమైన అనే పదం కనబడుతుంది. సుమారుగా 100 సార్లు పరిశుద్ధత అనే పదం కనబడుతుంది, లేదా పరిశుద్ధ
పరిశుద్ధమైన అనే పదం కనబడుతుంది. సుమారుగా 100 సార్లు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే 90 టైమ్స్, ఇట్స్ నియర్లీ అబౌట్ 90 టైమ్స్ ఉంటుంది. మరి తెలుగులో ఎంత ఉందో నాకు తెలియదు. సో తెలుగులో అయితే ఇంచుమించు అంతే ఉండొచ్చు, ఒకటి అటు ఒకటి ఇటు అయినా సరే, అప్రాక్సిమేట్ వాల్యూస్ మనం తీసుకుందాం. నియర్లీ అబౌట్ 100 టైమ్స్ వి సీ ద వర్డ్ హోలీనెస్. ఆ హోలీనెస్కి సంబంధించిన వర్డ్ని మనము సుమారుగా 100 సార్లు చూస్తాం. ఎందుకు ఈ సంఖ్యను నేను చెప్తున్నానంటే, లేవియా కాండం దేని గురించి క్రిస్టల్ క్లియర్గా స్ట్రెస్ అవుట్ చేసి మాట్లాడుతుంది అంటే, ఇట్స్ ఆల్ అబౌట్ హోలీనెస్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ క్లీన్లీనెస్, పరిశుద్ధత అండ్ పరిశుభ్రత. ఈ రెండు నేపథ్యాలు, ఈ రెండు ప్రాముఖ్యమైన నేపథ్యాలు కలిగిన గ్రంథమే లేవియా కాండం. దిస్ ఈజ్ అ సమ్మరీ అబౌట్ లెవిటికస్. లేవియా కాండానికి సంబంధించిన సమ్మరీ ఇది. ఆ తర్వాత మీరు ఓవర్వ్యూ రాసుకోండి. ఈ ఓవర్వ్యూకి చాలా డివిజన్స్ నేను చేశాను కనుక ప్రతి అధ్యాయంలో ఏమేమి ఉంటుందో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే క్రైస్తవుల్లో ఎక్కువగా చదవడానికి ఇష్టపడిన గ్రంథాల్లో లేవియా కాండం ఒకటి. పేర్లు, ఆచారాలు, బలులు ఇవన్నీ ఉంటాయి కనుక ఎక్కువగా చదవరు. అర్థమవ్వదు, ఆ పదజాలం అర్థమవ్వదు అని చాలామంది అంటుంటారు కదా. కానీ చదవండి, చిన్నగా అర్థమవుతూ ఉంటుంది, చదవండి, ఏమవుతుంది. అర్థం అవ్వకపోతే, చదివిన తర్వాత అర్థం అవ్వకపోతే గ్రూప్లో మనకు డైలీ 1 అవర్ గ్రూప్ ఆన్ చేయబడుతుంది కనుక అప్పుడు మీరు అడగొచ్చు. మా ఫ్రీ టైంలో నేను కానీ అడ్మిన్స్గా ఉన్న వారు కానీ ఎవరైనా సరే రెస్పాండ్ అవుతారు. పార్టీషన్ చేసేయండి. మనకు ఓవర్వ్యూ అయిపోయింది, సమ్మరీ అయిపోయింది. లేవియా కాండం తర్వాత సమ్మరీ అయిపోయింది. దాన్ని ఇలా పార్టీషన్ చేసి కింద ఓవర్వ్యూ అని రాసుకోండి. ఓవర్వ్యూ రాసుకోండి. ఫస్ట్ అధ్యాయం, ఓవర్వ్యూలో ఫస్ట్ అధ్యాయం జస్ట్ 1 అని పెట్టుకోండి, సరిపోతుంది. ప్రతిదీ రాసుకోవాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవ్వాలి, అది మీకు అర్థమయ్యేలా రాసుకోండి. లేవియా కాండంలో మొత్తం 27 అధ్యాయాలు ఉంటాయి. 27 అది లేవియా కాండం కిందనే రాసుకోండి, పైన మెయిన్ హెడ్డింగ్ కిందనే 27 అధ్యాయాలు. ఆది కాండంలో 50, నిర్గమాకాండంలో 40, లేవియా కాండంలో 27. పంచకాండాల్లో అన్నిటికంటే చిన్న పుస్తకం లేవియా కాండం. సో తర్వాత మనకు సంఖ్యాకాండం కనబడుతుంది, తర్వాత మనకు ద్వితీయోపదేశ కాండం కనబడుతుంది. కానీ పంచకాండంలో అన్నిటికంటే చిన్న పుస్తకం మనకు ఉండేది లేవియా కాండం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లేవి గోత్రానికి సంబంధించిన వారి గురించి ఉంటుంది కనుక దాని గురించి ఉంటుంది. అయితే ఓవర్వ్యూలో ఫస్ట్ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది అని అంటే, ఫస్ట్ అధ్యాయం అని పెట్టుకొని దహన బలిని గూర్చిన విధానం అని రాసుకోండి. ఫస్ట్ అధ్యాయం వాట్ డస్ ఇట్ స్పీక్ అబౌట్ అంటే, దహన బలి గూర్చిన విధానం, దహన బలిని గూర్చిన విధానం. మరలా ఎక్కడో రాయించేది ఎందుకు, ఇక్కడే రాసుకుందాం. దహన బలిలో 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాలు ఏ రకాన్ని ఎలా అర్పించాలో కూడా దేవుడు ఇదే అధ్యాయంలో రాపిస్తారు. ఫస్ట్ అధ్యాయం దహన బలిని గూర్చిన విధానం. ఇందులో 3 రకాలు ఉంటాయి. పాయింట్ నెంబర్ 1 దాని కిందనే సబ్ టైటిల్స్గా పాయింట్ నెంబర్ 1 అని పెట్టుకొని, గోవులలోనిది ఒకవేళ దహన బలిస్తే గోవులలోనిది అని రాసుకోండి. గోవులలోనిది అయితే వాటి గూర్చిన నియమాలు మొదటి అధ్యాయం 1 నుంచి 9 వచనం వరకు ఉంటుంది. దహన బలి గూర్చిన విధానం మొదటి అధ్యాయంలో కనబడుతుంది. ఇందులో 3 రకాలు ఉంటాయి. ఒకటి గోవులలోంది, రెండవది రాసుకోండి గొర్రె మేకల మందల్లోంది. గొర్రెల్లో కానీ మేకల మందలో ఉంది కానీ. ఫస్ట్ గోవుల్లోంది, రెండవది గొర్రె లేదా మేకల మందలోనిది, మూడవది పక్షి జాతిలోనిది. గోవులలోనిది అనే దానికి మీరు సైడ్ బ్రాకెట్ పెట్టుకొని మొదటి అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు రాసుకోండి. గోవులలోనిది అనే దానికి సైడ్ బ్రాకెట్ పెట్టుకొని మొదటి అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. తర్వాత గొర్రె మేకల మందలోనిది అనేది సైడ్ మీకు బ్రాకెట్ పెట్టుకొని, లేవియా కాండం కొంచెం చదవడానికి చాలామంది ఇబ్బంది పడతారు కనుక ఎక్కడ ఏది ఉంది అనేది క్లియర్ కట్ ప్రతిదీ నేను పార్టీషన్ చేయాల్సి వచ్చింది, మీకోసం పార్టీషన్ చేయాల్సి వచ్చింది. సో మీరు చదవడానికి ఈజీగా ఉండడానికి, ఇన్ కేస్ మీరు దహన బలి గురించి చదవాలి అనుకుంటే, అందులో ఉన్న డివిజన్స్ గురించి చదవాలి అనుకుంటే, ఏమాత్రం తడబాటు లేకుండా ఇది చూసుకొని డైరెక్ట్గా మీరు ఆ పోర్షన్కి మీరు డైరెక్ట్గా జంప్ అయిపోవచ్చు కనుక మీకు సింపుల్గా ఉండడానికి, టు మేక్ ఇట్ సింపుల్ ఫర్ యూ ఐ మేడ్ దిస్ పార్టీషన్స్. ఓకే, గోవుల్లోంది మొదటి అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. గొర్రె మేకల మందల్లోనిది అనే దగ్గర బ్రాకెట్ పెట్టుకొని మొదటి అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. పక్షి జాతిలోనిది అనే దగ్గర బ్రాకెట్ పెట్టుకొని మొదటి అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. మొదటి అధ్యాయం 14 నుంచి 17 వచనాలు, 14 నుంచి 17 వచనాలు. దాని కింద రాసుకోండి 6వ అధ్యాయం 8 నుంచి 13లో కూడా ఉంటుంది అని రాసుకోండి. 6వ అధ్యాయం 8 నుంచి 13లో కూడా దీని గురించి ఉంటుంది, దహన బలి గురించిన విధానం అక్కడ కూడా మనకు కనబడుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ చాప్టర్ దేని గురించి మాట్లాడుతుందంటే, నైవేద్యం అర్పించు విధానం.
ఇందులో 1 2 3 4 4 రకాల నైవేద్యాలు మనకు కనబడతాయి. ఇందులో 4 రకాల నైవేద్యాలు కనబడతాయి. ఫస్ట్ది పొయ్యిలో కాల్చిన నైవేద్యం. సెకండ్ చాప్టర్ దేని గురించి మాట్లాడుతుందంటే నైవేద్యం అర్పించు విధానం. ఇందులో 4 రకాల నైవేద్యాలు మనకు కనబడతాయి. ఒకటి పొయ్యిలో కాల్చిన నైవేద్యం, రెండవది పెనము మీద కాల్చిన నైవేద్యం, మూడవది కుండలో వండిన నైవేద్యం, మూడవది కుండలో వండినది, మూడవది కుండలో వండినది, నాలుగవది ప్రథమ ఫల నైవేద్యం. ప్రథమ ఫల నైవేద్యం మరలా చెప్తున్నాను. సెకండ్ చాప్టర్ స్పీక్స్ అబౌట్ మనకి నైవేద్యం గురించి ఉంటుంది, నైవేద్యం అర్పించు విధానం గురించి ఉంటుంది. ఇందులో 4 రకాలు ఉంటాయి. ఒకటి పొయ్యిలో కాల్చిన నైవేద్యం, రెండవది పెనము మీద కాల్చిన నైవేద్యం, మూడవది కుండలో వండినది, నాలుగవది ప్రథమ ఫల నైవేద్యం. పొయ్యిలో కాల్చిన నైవేద్యం అనే దగ్గర మీరు బ్రాకెట్ పెట్టుకొని 2వ అధ్యాయం 4వ వచనం అని రాసుకోండి. 2 4 అని రాసుకోండి. పెనము మీద కాల్చినది దాని పక్కన బ్రాకెట్లో పెట్టుకొని 2వ అధ్యాయం 5వ వచనం రాసుకోండి. పెనము మీద కాల్చినది బ్రాకెట్లో 2వ అధ్యాయం 5వ వచనాన్ని రాసుకోండి. కుండలో వండినది అనేది బ్రాకెట్లో, కుండలో వండినది దాని బ్రాకెట్లో ఎక్కడ దొరుకుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మనకు అంటే కుండలో వండినది బ్రాకెట్లో 2వ అధ్యాయం 7వ వచనం అని రాసుకోండి. 2వ అధ్యాయం 7వ వచనం అని రాసుకోండి. ప్రథమ ఫల నైవేద్యం, ప్రథమ ఫల నైవేద్యం దీని బ్రాకెట్లో 2వ అధ్యాయం 14వ వచనం అని రాసుకోండి. 2వ అధ్యాయం 14వ వచనం. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ నైవేద్యం, ప్రథమ ఫల నైవేద్యం దగ్గర దేవుడు స్ట్రెస్ అవుట్ చేసి మాట్లాడింది ఏంటంటే నైవేద్యంపై ఉప్పు ఉండాలి అని రాసుకోండి. నైవేద్యంపై ఉప్పు ఉండాలి అని రాసుకోండి. నైవేద్యంపై ఉప్పు ఉంచాలి లేదా ఉండాలి, ఉప్పు ఉంచాలి, సాల్ట్ అనేది మనం ప్లేస్ చేయాలి అని రాసుకోండి. చివరిగా ఇందులో చివరి పాయింట్గా ఇది 6వ అధ్యాయం 13 నుంచి 18 వరకు కూడా ఉంటుంది, అందులో కూడా ఉంటుంది అని రాసుకోండి. మొదటి అధ్యాయంలో 6వ అధ్యాయం 8 నుంచి 13లో కూడా ఉంటుంది అని రాసుకున్నట్లుగా 2వ అధ్యాయంలో నైవేద్యం గురించి 6వ అధ్యాయం 13 నుంచి 18లో కూడా ఉంటుంది అని రాసుకోండి, సరిపోతుంది. ఇక 3వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందంటే 3వ అధ్యాయం అని సైడ్ హెడింగ్ పెట్టుకొని దాంట్లో రాసుకోండి. ఫస్ట్ అధ్యాయం దహన బలి గురించి, సెకండ్ అధ్యాయం నైవేద్యం గురించి, 3వ అధ్యాయం సమాధాన బలి విధానం అని రాసుకోండి. సమాధాన బలి విధానం, 3వ అధ్యాయం సమాధాన బలి విధానం అని రాసుకోండి. సమాధాన బలి విధానం. ఇందులో కూడా 3 రకాల సమాధాన బలులు ఉంటాయి. ఒకటి గోవులలోనిది, రెండవది గొర్రెలలోనిది, ఒకటి గోవులలోనిది, రెండవది గొర్రెలలోనిది, మూడవది మేకలలోనిది. మేక మందలు కానీ ఫస్ట్ది గోవుల మందలోనిది, సెకండ్ గొర్రెల మందలోనిది, థర్డ్ది మేకల మందలోనిది. గోవులలోనిది అనే దాంట్లో బ్రాకెట్ పెట్టుకొని 3rd చాప్టర్ 3వ అధ్యాయం 1 నుంచి 5 అని రాసుకోండి. గోవులలోనిది అనే దాంట్లో బ్రాకెట్ పెట్టుకొని 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, 1 నుంచి 5 వచనాలు అని రాసుకోండి. గొర్రెల మందల్లోనిది అనే దగ్గర బ్రాకెట్లో 3వ అధ్యాయం 6 నుంచి 11 అని రాసుకోండి. 6 నుంచి 11 అని రాసుకోండి. తర్వాత మేకల మందలు అని ఉంది చూసారా, అక్కడ బ్రాకెట్లో 3వ అధ్యాయం 12 నుంచి 17 అని రాసుకోండి. 12 to 17, 3వ అధ్యాయం 12 నుంచి 17. సో ఫస్ట్ చాప్టర్ దేని గురించి మాట్లాడుతుంది, సెకండ్ చాప్టర్ దేని గురించి మాట్లాడుతుంది, 3rd చాప్టర్ దేని గురించి మాట్లాడుతుంది మనం చూసాం. ఇప్పుడు 4th చాప్టర్లో 2 విషయాలు ఉంటాయి, కానీ నేను చెప్పింది రాసుకోండి. అందులో మొదటిది 4వ అధ్యాయము అని సైడ్ హెడింగ్ పెట్టుకొని స్పీడ్ ఎక్కువైందా ఓకేనా, లేదా తగ్గించాలా పెంచాలా? స్పీడ్ ఓకేనా, కొంచెం తగ్గించాలంటే ఓకే. ఒకవేళ మీరు రాసుకోలేకపోతే నాకు చెప్పండి, నేను మరలా రిపీట్ చేస్తాను, పర్లేదు. 4th చాప్టర్లో 2 విషయాలు ఉంటాయి. అందులో ఫస్ట్ది, ఈ ఫస్ట్ దాంట్లో మళ్ళీ 4 సబ్ డివిజన్స్ ఉంటాయి. సో మీరు రాసుకునే విధానంలో కొంచెం ప్లాన్ చేసుకొని రాసుకోండి. 4th చాప్టర్లో మనకు 2 విషయాలు కనపడతాయి. ఒకటి పొరబాటున పాపం చేస్తే ఏం చేయాలో తెలిపే విషయం. పొరబాటున పాపం చేస్తే ఏం చెయ్యాలి అని క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి, అంటే దాని గురించి అందులో ఉంటుందని. పొరబాటున పాపము చేస్తే ఏం చెయ్యాలి అనేది
మనకు 4th చాప్టర్లో మనకు కనబడుతుంది. ఫస్ట్గా 2 విషయాలు మనం నేర్చుకుంటే అందులో ఫస్ట్ది పొరపాటున పాపం చేస్తే ఏం చేయాలి అనేది 4th చాప్టర్లో మనకు కనబడుతుంది. ఈ పొరపాటున పాపం చేస్తే అనే దానిలో మరలా 4 డివిజన్స్ ఉంటాయి. ఒకటి ఈ పొరపాటున పాపం చేస్తే అంటే ఎవరెవరు పొరపాటున చేస్తే ఫస్ట్ది ఇజ్రాయేలీలలో ఎవరైనా అని రాసుకోండి. అంటే ఇదంతా పొరపాటున చేసే పాపం కనుక ఇజ్రాయేలీలో ఎవరైనా పొరపాటున చేస్తే వారు ఏం చేయాలో జస్ట్ మీకు అర్థమయ్యేలా షార్ట్కట్స్లోనే రాసుకోండి. ఇజ్రాయేలీలో ఎవరైనా పొరపాటున పాపము చేస్తే ఏం చేయాలో తెలియజేసే వచనాలు ఏవంటే అధ్యాయము వచనము ఇవన్నీ రాసుకోనక్కర్లా. సో షార్ట్కట్లో మీకు అర్థమయ్యేలా రాసుకోండి. 4th చాప్టర్లో 2 విషయాలు మనకు కనబడతాయి క్లియర్ కట్గా. అందులో మొదటిది పొరపాటున పాపం చేస్తే ఏం చేయాలి అనే దాని గురించి ఉంటుంది. ఈ పొరపాటున పాపం చేస్తే అంటే ఎవరెవరు పొరపాటున పాపం చేస్తే అంటే 4 గురించి చెప్తాడు. 4 కేటగిరీస్ దేవుడు చెప్తారు. అందులో ఫస్ట్ది ఏంటంటే ఇజ్రాయేలీలలో ఎవరైనా పొరపాటున పాపం చేస్తే వారు ఏం చేయాలో 4వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు బ్రాకెట్లో రాసుకోండి. ఇజ్రాయేలీలలో ఎవరైనా 4వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మీరు రాసుకోండి. 1 నుంచి 12 వచనాలు. రెండవది ఫస్ట్దేమో ఇజ్రాయిల్లో ఎవరైనా సరే, అంటే ఎవరైనా అంటే ఒక్కొక్కరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, అలా. సెకండ్ది ఏంటంటే ఇజ్రాయేలు సమాజమంతా పొరపాటున పాపం చేస్తే ఏం చేయాలి అనే దాని గురించి ఉంటుంది. ఫస్ట్ ఏమో ఇజ్రాయేలీల్లో ఎవరైనా, అది సింగిల్ పర్సన్ కావచ్చు, ఒక ట్రయో కావచ్చు, డియో కావచ్చు, అంటే ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, అలా చేస్తే. తర్వాత సమాజం అంతా పాపం చేస్తే సెకండ్ది అది. థర్డ్ది ఏంటంటే అధికారి పాపం చేస్తే. ఈ పాపాలని పొరపాటున జరుగుతున్న పాపాలు గమనించండి. అధికారులు పాపం చేస్తే, అధికారి పాపం చేస్తే థర్డ్ది అది. ఫోర్త్ది వీరు కాకుండా ఈ దేశస్తుల్లో ఉన్న అన్యులు కూడా. సో దేశస్తులలో ఎవరైనా పాపం చేస్తే అని రాసుకోండి. ఫస్ట్దేమో ఇజ్రాయేలీల్లో ఎవరైనా, సెకండ్దేమో ఇజ్రాయేలు సమాజమంతా, థర్డ్దేమో అధికారి పాపం చేస్తే, ఫోర్త్దేమో దేశస్తులలో ఎవరైనా పాపం చేస్తే. సో ఇజ్రాయిల్లో ఎవరైనా పాపం చేస్తే ఏం పాపం? పొరపాటున చేసే పాపం. సో ఇది బ్రాకెట్లో మీరు 4వ అధ్యాయం 1 నుంచి 12 వరకు రాసుకోండి. బ్రాకెట్లో మీరు 4వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు రాసుకోండి. 1 నుంచి 12 వచనాలు. రెండవది ఏంటి? ఇజ్రాయేలు సమాజమంతా కదా, ఇజ్రాయేలు సమాజమంతా. ఇది బ్రాకెట్లో మీరు 4వ అధ్యాయం 13 నుంచి 21 వరకు రాసుకోండి. 4వ అధ్యాయం 13 నుంచి 21 వరకు మీరు రాసుకోండి. తర్వాత అధికారి పాపం చేస్తే, అధికారి ఒకవేళ పాపం చేస్తే అనేది మనం థర్డ్ రాసుకున్నాం. సో అది వాళ్ళు ఏం చేయాలో 4వ అధ్యాయం 22 నుంచి 26 వరకు ఉంటుంది. 4వ అధ్యాయం 22 నుంచి 26 వరకు మనకు ఉంటుంది. అధికారి ఒకవేళ పాపము చేస్తే అతను ఏం చేయాలో బ్రాకెట్లో రాసుకోండి. 4వ అధ్యాయం 22 నుంచి 26. నేను మరలా ఒకవేళ మీరు మిస్ అయినా సరే లాస్ట్లో ఈ 27 అధ్యాయాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో మొత్తం నేను చదువుతాను. అప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, పర్లేదు, మీరంతా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు ఇప్పుడే మిస్ అవుతున్నాము అని అనుకుంటే వెంటనే మీరు అన్మ్యూట్ అయ్యి వెంటనే నాకు చెప్పండి. ఫోర్త్ది మనం చూసింది ఏంటంటే దేశస్తులలో ఎవరైనా పాపం చేస్తే. ఇది దీని దగ్గర బ్రాకెట్లో 4వ అధ్యాయం 27 నుంచి 31 వరకు ఉంటుంది. 4వ అధ్యాయం 27 నుంచి 31 వరకు మనకు కనబడుతుంది. ఇది 4వ అధ్యాయంలో మనకు కనబడే మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే పాప పరిహారార్థ బలి విధానం అని రాసుకోండి. పాప పరిహారార్థ బలి విధానం అని రాసుకోండి. కాకపోతే ఇక్కడ జస్ట్ కొంచెం మాత్రమే అలా టచ్ చేయనట్టుగా ఉంటుంది, కానీ ఆ అధ్యాయం దాని గురించి కూడా మాట్లాడుతుంది. పాప పరిహారార్థ బలి విధానం కనబడుతుంది ఈ అధ్యాయంలో. పాప పరిహారార్థ బలి విధానం కాకపోతే అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉండదు, జస్ట్ అలా టచ్ చేయనట్టుగా చెప్పనట్టుగా ఉంటుంది. ఇది 4వ అధ్యాయంలో మనకు కనబడేది. లేవియాకాండం 4వ అధ్యాయంలో మనకు కనబడేది ఇది. ఇక 5వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. ప్రతి గ్రంథంలో నేను జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే ఇచ్చాను.
ఏముంటుందో మెయిన్గా ఏముంటుందో అది మాత్రం ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమాకాండం 40వ అధ్యాయం ప్లేస్మెంట్స్ జస్ట్ ఒక పదం చెప్పాను. కానీ ఇందులో ఎందుకు అన్నీ చెప్తున్నానంటే చాలామంది లేవియాకాండం చదవడానికి ఇష్టపడరు. అంతెందుకు స్టార్టింగ్లో కూడా లేవియాకాండం ఒకసారి నేను స్కిప్ చేసినట్టు నాకు గుర్తు. ఎందుకంటే క్రిస్టియన్స్ అందరము ఈ రోగం అందరికీ ఉంటుంది స్టార్టింగ్లో, ఎప్పుడో నా చిన్నప్పుడు. ఎందుకంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏంటో గొర్రెలు అనేవాళ్ళు, గోవులు అనేవాళ్ళు, కాళ్ళు, ఆంత్రములు, కాలేజం అనేవారు. ఇదేమి నాకు అర్థమయ్యేది కాదు నా 10th క్లాస్ ఆ టైంలో. సో ఇది అలా స్కిప్ చేసేవాడిని. సో నాలాగే చాలామంది చేసిన వారిని నేను చూశాను కనుక, కానీ దీంట్లో చాలా విలువలు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో దేంట్లో ఏది ఉందో మీకు తెలిస్తే కొంచెం చదవడానికి ఇంట్రెస్ట్ పెరుగుద్దనే ఏకైక ఉద్దేశం. నేను మరలా చెప్తున్నాను, ఇది చదవడానికి, నేను చెప్పడానికి కాదు, ఇది మీరు చదవడానికి. అంత విని మీరు చదవకపోతే వేస్ట్, అసలు గుర్తుండదు నిజం చెప్తున్నాను. సో మీరు బాగా చదవండి. తర్వాత 5వ అధ్యాయం మాట ఇచ్చి తప్పితే అని రాసుకోండి. మాట ఇచ్చి తప్పితే 5వ అధ్యాయంలో మొట్టమొదటిగా దేవుడు దేని గురించి మాట్లాడతారంటే మాట ఇచ్చి తప్పితే ఏం చెయ్యాలి అని దాని గురించి ఉంటుంది. 5వ అధ్యాయంలో మొత్తం 4 విషయాలు ఉంటాయి. 5వ అధ్యాయంలో మొత్తం 4 విషయాలు ఉంటాయి. 1 2 3 4. అందులో ఫస్ట్ది మాట ఇచ్చి తప్పితే అని జస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టేసుకోండి సరిపోతుంది. ఏం చెయ్యాలి, దాని గురించిన విధానం ఏంటి, అవన్నీ మీకు అర్థమైపోవాలి, రాసుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్, పాప పరిహారార్థ బలి విధానం ఇక్కడ మనకు డీటెయిల్డ్గా కనబడుతుంది. సెకండ్, పాప పరిహారార్థ బలి విధానం. ఇందులో సబ్ డివిజన్ చేసుకోండి. ఇది దహన బలి గురించిన విధానంలో ఎలా అయితే గ్రూప్స్ ఉన్నాయో, టైప్స్ ఉన్నాయో, నైవేద్యం గురించి ఎలా అయితే టైప్స్ ఉన్నాయో, సమాధాన బలి గురించి టైప్స్ ఉన్నాయో, పొరపాటున పాపం చేస్తే అనే దాంట్లో కేటగిరీస్ ఏ విధంగా అయితే ఉన్నాయో, పాప పరిహారార్థ బలి విషయంలో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి గొర్రెపిల్ల, రెండవది 2 పావురపు పిల్లలు లేదా తెల్లగువ్వలు, 2 తెల్లగువ్వలు. మొదటిది గొర్రెపిల్ల, రెండవది 2 పావురాలు లేదా 2 తెల్లగువ్వలు. గొర్రెపిల్ల అనే దగ్గర బ్రాకెట్లో 5వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు అని రాసుకోండి. ఈ పావురాలు లేదా తెల్లగువ్వలు దేవుడు ఆప్షన్ ఎందుకు ఇచ్చాడంటే పేదవారి కోసం. ఒకవేళ గొర్రెపిల్ల తేలేని పరిస్థితులు ఎవరైనా ఉంటే వారు పావురాలు అండ్ తెల్లగువ్వలు తీసుకొని రావాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. సో 2 పావురాలు లేదా 2 తెల్లగువ్వలు. ఇక్కడ బ్రాకెట్లో 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం. ఇక్కడ మీకు మరియమ్మ గుర్తు రావాలి. యేసుప్రభు వారికి తల్లి అయిన మరియమ్మ. వారు యెరూషలేం దేవాలయానికి తెల్లగువ్వలు తీసుకొని, పావురపు పిల్లలు తీసుకొని వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. అంటే వారు పేదవారు. యేసుప్రభు వారు పేద కుటుంబంలో పుట్టిన దీనత్వంలోనికి, ఎంత దీనత్వంలోనికి అంటే కనీసం ఒక గొర్రె పిల్లను కూడా అర్పించలేనంత దీనత్వంలో ఉన్న కుటుంబంలో యేసుప్రభు వారు పుట్టారు అని చెప్పడానికి అది మనకు మంచి హిస్టారికల్ అండ్ బిబ్లికల్ ఎవిడెన్స్. అది దాసుని స్వరూపం ధరించుకొని, అంటే ఎంత పూర్ ఫ్యామిలీ అంటే కనీసం గొర్రె పిల్లను కూడా వారు అర్పించలేనంత పూర్ ఫ్యామిలీ యేసుప్రభు వారు పుట్టిన ఫ్యామిలీ. పాప పరిహారార్థ బలి గొర్రెపిల్ల 5వ అధ్యాయం 8 నుంచి 10, 2 పావురాలు లేదా 2 తెల్లగువ్వలు 5వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. తర్వాత రాసుకోండి, ఇది మరలా 6వ అధ్యాయం 24 నుంచి 30లో కనబడుతుంది. మరలా అగైన్ ఇన్ చాప్టర్ 6 24 నుంచి 30 వరకు. ఇది 5వ అధ్యాయంలో మనకు కనబడుతున్న రెండో విషయం. మొదటి విషయం మాట ఇచ్చి తప్పితే, ప్రమాణాలు చేసేస్తారు కదా, మాట ఇచ్చి తప్పుతూ ఉంటాం కదా, అలాంటి వారు నష్టం కలిగిన మాట తప్పకూడదని దేవుని మాట. కానీ మనమైతే ఈజీగా మాట తప్పుతామని తెలిసి కూడా మాట ఇచ్చేస్తాం. అలాంటి వారు ఏం చేయాలో తెలియజేసేది. రెండవది పాప పరిహారార్థ బలి విధానం. మూడవది పరిశుద్ధమైన వాటి విషయంలో పాపం చేస్తే అని రాసుకోండి. పరిశుద్ధమైన వాటి విషయంలో పాపం చేస్తే. పాప పరిహారార్థ బలి అమ్మ, పాప పరిహారార్థ బలిలో 2 ఉంటాయి. గొర్రెపిల్ల ఏమో 5వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు, లేదా తెల్లగువ్వల గురించి ఏమో 5వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. ఇది మాత్రమే కాకుండా 6వ అధ్యాయం 24 నుంచి 30లో కూడా దీని గురించి కనబడుతుంది. 6వ అధ్యాయం 24 నుంచి 30లో కూడా దీని గురించి కనబడుతుంది. ఇక 5వ అధ్యాయంలో 3వ విషయం ఏంటంటే పరిశుద్ధమైన వాటి విషయంలో పాపం చేస్తే ఏం చేయాలి. మీరు జస్ట్ అలా క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి, ఏం చేయాలి అని రాసుకోవాల్సిన అవసరం లేదు.
ఏం చేయాలో తెలియజేస్తుంది ఇది. పరిశుద్ధమైన వాటి విషయంలో పాపం చేస్తే. తర్వాత ఫోర్త్గా చివరిగా ఈ 5వ అధ్యాయం మనకు తెలియజేసే దేని గురించి అంటే, చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించిన దాంట్లో, చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించిన దాంట్లో దేనినైనా మీరి పాపం చేస్తే, దేనినైనా మీరి పాపం చేస్తే, చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించిన దాంట్లో దేనినైనా మీరు పాపము చేస్తే మనం ఏం చేయాలి అంటే, వారు ఏం చేయాలి అనేది మనకు కనబడుతుంది 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఈ 4 విషయాలు మనకు కనబడతాయి. ఓకే కదా. ఇప్పుడు 6వ అధ్యాయానికి వెళ్తున్నాను. 6వ అధ్యాయం, ఇందులో కూడా 4 విషయాలు దేవుడు మాట్లాడతారు. ఇందులో కూడా దేవుడు 4 విషయాలు మాట్లాడతారు. అందులో మొదటి విషయం, తాకట్టు ఉంచిన దాని గురించి, తాకట్టు ఉంచిన దాని గురించి బొంకినా లేదా బలాత్కరించినా ఏం చేయాలి. తాకట్టు ఉంచిన దాని గురించి 4 విషయాలు మనకు దేవుడు చెప్తారు. అందులో మొదటి విషయం ఏంటంటే, తాకట్టు ఉంచిన దాని గురించి బొంకినా లేదా బలాత్కరించినా ఏం చేయాలి. ఇది మొదటి విషయం. తాకట్టు ఉంచిన దాని గురించి బొంకినా లేదా బలాత్కరించినా ఏం చేయాలి అనేది మొదటి విషయం. రెండవది ఏంటంటే, దహన బలి మరియు నైవేద్యం గురించిన విధి. ఇంతకుముందు చెప్పాను దహన బలిల గురించి, ఇది 6వ అధ్యాయంలో కనబడుతుందని. దహన బలి మరియు నైవేద్యం గురించిన విధి, ఇది రెండవదిగా మనకు కనబడుతుంది. దహన బలి మరియు నైవేద్యం గురించిన విధి. అందులో గ్రూప్స్ ఏంటి అనేది మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో మీకు ఇచ్చేశాను. దహన బలి మరియు నైవేద్యం గురించిన విధి 6వ అధ్యాయంలో రెండవదిగా మనకు కనబడుతుంది. మూడవది అహరోనును అభిషేకం చేసిన దినమున, అహరోనును అభిషేకం చేసిన దినమున అతని సంతతి వారు అర్పించవలసిన వాటి గురించి. మూడవది 6వ అధ్యాయంలో మూడవది ఏంటి అంటే, అహరోనును అభిషేకము చేసిన దినమున, అహరోనును అభిషేకం చేసిన దినమున అతని సంతతి వారు అర్పించవలసిన వాటి గురించి, అతని సంతతి వారు అర్పించవలసిన వాటి గురించి 6వ అధ్యాయంలో కనబడుతుంది. ఇక 4వదిగా ఇంతకుముందు చెప్పినట్లుగా 5వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి గూర్చిన విధి, పాప పరిహారార్థ బలిని గురించిన విధి, పాప పరిహారార్థ బలిని గురించిన విధి. ఇది 6వ అధ్యాయం. మీకు చదవడానికి చాలా ఈజీగా ఉండడానికి, ఏమాత్రం మీరు బోర్ ఫీల్ అవ్వకుండా చాలా ఎంతూజియాజంతో, చాలా మంచి ఆసక్తితో, మంచి ఏమంటారు మంచి ఆసక్తి, మంచి ఇంట్రెస్ట్తో మీరు చదవడానికి ఇన్ని డివిజన్స్ మీకు ఇస్తున్నాను. ఇన్ కేస్ మీరు కూడా ఎప్పుడైనా సరే వీటిని గురించి తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్ బైబిల్లో అలా ఎతకకుండా దీంట్లో ఒకసారి చూసుకున్నా మీకు అర్థమైపోతుంది. 7వ అధ్యాయంలో 3 విషయాల గురించి ఉంటుంది. 1, అపరాధ పరిహారార్థ బలి గూర్చిన విధి. అపరాధ పరిహారార్థ బలిని గూర్చిన విధి 3 విషయాలు ఉంటాయి. అందులో మొదటిది అపరాధ పరిహారార్థ బలిని గూర్చిన విధి. రెండవది సమాధాన బలిని గూర్చిన విధి, లేదా అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి అలా రాసుకోండి. కానీ మీకు అర్థమయ్యేలా రాసుకోండి ఎలా అయినా సరే. నేనైతే అన్ని షార్ట్ కట్స్లో రాసుకుంటాను. నా బుక్ అడుగుతున్నారు చాలామంది. నా బుక్ మీకు ఇచ్చిన వేస్టే, అది అర్థమవుదు. నేను కొన్ని ఇంగ్లీష్లో రాస్తాను, కొన్ని తెలుగులో రాస్తాను, కొన్ని షార్ట్ కట్లో రాస్తాను. అది నాకే అప్పుడప్పుడు అర్థమవుతుంది నిజం చెప్పాలంటే. సో అంటే నాకు అర్థమవుద్ది అనుకోండి, మీకైతే అసలే అర్థమవుతుంది. సో నేను అందుకే ఎవరికి పెట్టట్లేదు నా బుక్ని. తర్వాత ఫస్ట్ ఏమో అపరాధ పరిహారార్థ బలి, రెండవది సమాధాన బలి అంటే వాటిని గూర్చిన విధి అని రాసుకోండి. రెండవది సమాధాన బలిని గూర్చిన విధి. మూడవది ప్రతిష్టార్పణ గురించి. ఈ 3 మనకు ఏమంటారు 7వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే అపరాధ పరిహారార్థ బలిని గూర్చిన విధి అనే దగ్గర బ్రాకెట్లో 7వ అధ్యాయం 1 నుంచి 10 వరకు రాసుకోండి. 7వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు రాసుకోండి. 7వ అధ్యాయం 1 to 10. తర్వాత సమాధాన బలిని గూర్చిన విధి 7th చాప్టర్ 7వ అధ్యాయం, అందులో బ్రాకెట్లో 7వ అధ్యాయం 11 నుంచి 21 అని రాసుకోండి. ఎక్కడైతే సమాధాన బలిని గూర్చిన విధి అని రాసుకున్నారో దాని పక్కనే చిన్న బ్రాకెట్ పెట్టుకొని 7, 11 to 21 అని రాసుకోండి. ప్రతిష్టార్పణ గురించి అని రాసుకున్న దగ్గర బ్రాకెట్లో 7వ అధ్యాయం
32-36 అని రాసుకోండి. 7వ అధ్యాయం 32-36 అని రాసుకోండి. ఇది 7వ అధ్యాయం. 8వ అధ్యాయం అయితే 8వ అధ్యాయం అహరోను అభిషేక విధానం అని రాసుకోండి. 8వ అధ్యాయం అహరోను అభిషేకించిన విధానం లేదా అహరోను అభిషేక విధానం. అహరోనును అభిషేకించిన విధానం 8వ అధ్యాయం. 9వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందంటే ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం. 9వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందంటే ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం. ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం. 8వ అధ్యాయం అహరోను అభిషేక విధానం. 9వ అధ్యాయం ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం. ఇందులో 3 విషయాలు కనబడతాయి. 3 విషయాలు మనం నోట్ డౌన్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం అనేది రాసుకున్నారు కదా. సెకండ్ ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం అని రాసుకున్న తర్వాత సెకండ్ దహన బలి, సమాధాన పాప పరిహారార్థ బలి, సమాధాన బలి. ఈ 3 మరలా కనబడతాయి. దహన బలి, పాప పరిహారార్థ బలి అంటే ప్రాయశ్చిత్తం చేసే దాంట్లో ఉపయోగించి ఉండొచ్చు, కానీ వాటి సందర్భాలు వాటి గురించిన సందర్భాలు ఈ అధ్యాయంలో కనబడుతుంది కనుక మీకు ఇస్తున్నాను. 9వ అధ్యాయంలో 3 విషయాలు. 1 ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం, 2వది దహన బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి. ఈ 3 చేయడం మనం చూస్తాం. ఈ 3 బలులు అర్పించడం మనం చూస్తాం. అయితే ఇదంతా దేనికి జరుగుతుందంటే మూడవదిగా మీరు రాసుకోవాల్సింది ఏంటంటే దేవుని మహిమ మొట్టమొదటిగా కనబడిన అధ్యాయం అని రాసుకోండి. 9వ అధ్యాయం లేవియాకాండంలో దేవుని మహిమ మొట్టమొదటిగా ఇజ్రాయేలు సమాజం మొత్తానికి లేవియాకాండంలో దేవుని మహిమ మొట్టమొదటిగా కనబడిన సందర్భం ఎక్కడ అంటే లేవియాకాండం 9వ అధ్యాయం. దేవుని మహిమ మొట్టమొదటిగా కనబడిన అధ్యాయం, సందర్భం ఈ అధ్యాయము అని రాసుకోండి. ఈ 3 మనకు లేవియాకాండం 9వ అధ్యాయం మనకు బోధిస్తుంది. 10వ అధ్యాయం రాసుకోండి. 10వ అధ్యాయం ఇందులో 2 విషయాలు ఉంటాయి. 2 విషయాలు. 1 నాదాబు అండ్ అబీహు. నాదాబు మరియు అబీహుల మరణం. దేవుడే వీరిని చంపేస్తాడు. వీరిద్దరూ అహరోను కుమారులు. 10వ అధ్యాయంలో మనకు కనబడే ఒక హెచ్చరిక మాట అనుకోవచ్చు, హెచ్చరిక సందర్భం అనుకోవచ్చు. 2 విషయాలు మనకు కనబడతాయి. 1 నాదాబు మరియు అబీహుల మరణం, వీరు అహరోను కుమారులు. 2వది హోమద్రవ్యం. 2వది హోమద్రవ్యం అనే దగ్గర బ్రాకెట్లో 10వ అధ్యాయం 12-15 వచనాలు అని రాసుకోండి. హోమద్రవ్యం అనే దగ్గర బ్రాకెట్లో 10వ అధ్యాయం 12-15 వచనాలు, 12-15 వచనాలు అని రాసుకోండి. హోమద్రవ్యం అనే దగ్గర బ్రాకెట్లో 10వ అధ్యాయం 12-15 వచనాలు అని రాసుకోండి. తర్వాత 11వ అధ్యాయంలో ఏముంటుందంటే ఏ జంతువును తినొచ్చు, దేన్ని తినకూడదు. ఈటబుల్స్ అని రాసుకోండి షార్ట్కట్లు. ఈటబుల్స్, వాట్ టు ఈట్ అండ్ వాట్ నాట్ టు ఈట్. మనం ఏది తినాలి, ఏం తినకూడదు. 11వ అధ్యాయం ఈటబుల్స్ అని రాసుకోండి. షార్ట్కట్లో వీలైనంత షార్ట్లో మీరు రాసుకోండి. ఈటబుల్స్, ఏది తినాలి, ఏది తినకూడదు. దేవుడు ఏదైతే తినకూడదు అని చెప్పారో ఇప్పటికీ అవి మనం మానేయడమే మంచిది. ఇప్పటికీ అదేంటి మరి పేతురుతో దేవుడు అన్నాడు కదా అంటే అన్నాడు కరెక్టే, కానీ దేవుడు చెప్పడానికి రీజన్ ఒకటి ఉంది. పేతురుతో దేవుడు అన్న విషయం నేను ఒప్పుకుంటాను, కాదనట్లేదు, కానీ దేవుడు చెప్పడానికి ఒక మంచి రీజన్ ఉంది. సైంటిఫికల్గా కూడా పిగ్ని తినొద్దు అంటాడు దేవుడు. రీజన్ ఏంటంటే పిగ్లో ఉన్న బ్యాక్టీరియా, జనరల్గా చికెన్ అప్పుడప్పుడు బర్డ్ ఫ్లూ వస్తుంది అంటారు కదా, ఆ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు జనరల్గా అయితే ఆ బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిని 100 degrees Celsius ఉడికిస్తే అందులో ఉన్న బర్డ్ ఫ్లూ అనే ఆ వైరస్ చనిపోతుంది. దాట్ ఈస్ సేఫ్ టు ఈట్ అంటారు చాలామంది నిపుణులు చెప్పిన మాట ఇది, నేను అంటున్న మాట కాదు. ఈవెన్ బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిని కూడా మీరు తీసుకొని 100 degrees దాన్ని బాయిల్ చేస్తే దాట్ విల్ బి సేఫ్ టు ఈట్ అని అంటారు. కానీ పిగ్లో ఉన్న బ్యాక్టీరియా 1000 degrees Celsius బాయిల్ చేసినా చనిపోదట. పిగ్లో ఉండే బ్యాక్టీరియా 1000 degrees Celsius బాయిల్ చేసినా చనిపోదు. సో దేవుడు ఏదైతే తినకూడదు అన్నాడో తినడానికి ఇన్ని ఉన్నాయి.
మళ్ళీ అవి కూడా తినాలి అని ఎందుకు, కొంచెం మనం రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే మంచిది. ఇది 11th అధ్యాయంలో ఈటబుల్స్ గురించి ఉంటుంది. ఈటబుల్స్ ఏది తినాలి ఏది తినకూడదు. 12వ అధ్యాయం ఒక స్త్రీ ప్రసవించిన తరువాత తాను చేయవలసిన ప్రక్రియ లేదా ఫార్మాలిటీస్ అని రాసుకోండి. ఒక ఉమెన్ డెలివర్ అయ్యాక, అంటే మగపిల్లోని కంటే ఏం చేయాలి, ఆడపిల్లని కంటే ఏం చేయాలి, అమ్మాయిని కంటే ఏం చేయాలి, అబ్బాయిని కంటే ఏం చేయాలి, తనకు దేవుడు నియమించిన ఫార్మాలిటీస్ ఏంటి, లేదా తనకు దేవుడు నియమించిన ప్రోటోకాల్ ఏంటి అనేది 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 12వ అధ్యాయంలో అది కనబడుతుంది. 13వ అధ్యాయం, ఈ రెండు పక్క పక్కన రాసుకోండి. ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పేజ్ అనుకోండి మీది, ఇది 13వ అధ్యాయం అని చిన్నగా రాసుకొని 14వ అధ్యాయం పక్కన ఇక్కడ రాసుకోండి. 13th అని పెట్టుకోండి. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే 13th 14th అనే సైడ్ హెడ్డింగ్స్ అన్ని రెడ్ ఇంక్తోనో గ్రీన్తోనో ఇంక్ మార్చేయండి, కలర్ మార్చేయండి. సో మీకు చూడగానే గజిబిజిగా ఉండకుండా చూసుకోండి. బుక్ చూడగానే నీట్గా ఉండాలి. అది చూడగానే మనకు ఆ గ్రంథ సారాంశం అంతా అర్థమయ్యే అంత నీట్గా మీరు రాసుకోండి. నేనైతే అలా రాసుకుంటున్నాను, ఎందుకంటే ఇది దీంతో తర్వాత ఫ్యూచర్లో మనకి చాలా పని ఉంటుంది. 13వ అధ్యాయం కుష్టు వ్యాధి వస్తే అని రాసుకోండి. కుష్టు వ్యాధి, లెప్రసీ అంటారు కదా, కుష్టు వ్యాధి వస్తే అనేది రాసుకోండి. 14వ అధ్యాయం వ్యాధి తగ్గిపోయాక, కుష్టు తగ్గిపోయాక అని రాసుకోండి. అంటే కుష్టు వ్యాధి వస్తే చేయాల్సిన నియమాలు, ఫాలో అవ్వాల్సిన పద్ధతులు 13వ అధ్యాయం. 14వ అధ్యాయంలో ఏమో వ్యాధి తగ్గిపోయాక అని రాసుకోండి. వ్యాధి తగ్గిపోయాక ఏం చేయాలో అది ఉంటుంది. ఎందుకు వీటిని పక్క పక్కన ఇలా రాసుకోమన్నానంటే, కింద కుష్టు అని పెట్టుకోండి. కుష్టు అని పెట్టుకొని దాంట్లో దేవుడు లేవ్యాకాండంలో కుష్టు విషయంలో ప్రయోగించిన పదజాలాలు చాలా ఉంటాయి. సో ఆ పదజాలాలను ఇక్కడే నేను రాయించేస్తున్నాను. కుష్టు అని పెట్టుకొని కుష్టు విషయంలో, కుష్టు రోగం విషయంలో, లెప్రసీ విషయంలో దేవుడు ప్రయోగించిన పదజాలాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది కుష్టు పొడ. మొదటిది కుష్టు పొడ. 1 2 3 4 5 6 7 మొత్తం 7 రకాల పదజాలను దేవుడు రాయిస్తారు, ప్రస్తావిస్తారు. సో కుష్టు వ్యాధి వస్తే 13 14 ఒకటేమో 13వ అధ్యాయం ఏమో కుష్టు వ్యాధి వస్తే ఏం చేయాలి, 14 ఏమో వ్యాధి తగ్గిపోయాక ఏం చేయాలి, ఇది ఉంటుంది. సో ఇక్కడ కుష్టు గురించి వచ్చింది కనుక మరల మాట్లాడుకునే దానికంటే ఇక్కడే కుష్టు అని ఇంక్ మార్చి రాసుకుంటారో రాసుకోండి. కుష్టు అనే దగ్గర ఫస్ట్ పదజాలం, మొత్తం 7 పదజాలాలు మనకు కనబడితే మొదటిది కుష్టు పొడ, రెండవది బొబ్బ. కుష్టు పొడ, ఫస్ట్ది కుష్టు పొడ, రెండవది బొబ్బ, మూడవది వస్త్రానికి అంటిన కుష్టు లేదా వస్త్రానికి కలుగు కుష్టు. మూడవది దేవుడు ప్రయోగించిన 3వ పదజాలం వస్త్రానికి కలుగు కుష్టు. 4వది ఇంటికి కలుగు కుష్టు. అంటే ఈ కలిగితే ఏం చేయాలి ఏం చేయకూడదు అవన్నీ మనకు ఉంటాయన్నమాట. సో కుష్టు గురించి మాట్లాడేసరికి ఏంటి అసలు ఏం అర్థం అవ్వట్లేదు అనుకోకుండా, ఇన్ కేస్ మీరు ఈ అధ్యాయాలు చదువుతుంటే ఓకే దేవుడు దీని గురించి మాట్లాడుతున్నాడు అనమాట అని చెప్పడానికి మీకు ఇంతగా నేను డీటెయిల్స్ ఇస్తున్నాను. కుష్టు అనగానే కుష్టు పొడ ఫస్ట్ది, దేవుడు ప్రయోగించిన పదజాలాలు కుష్టు రోగం విషయంలో. నెక్స్ట్ది బొబ్బ, సెకండ్ది బొబ్బ. థర్డ్ది వస్త్రానికి తగులు లేదా వస్త్రానికి కలుగు కుష్టు. ఫోర్త్ది ఇంటికి కలుగు కుష్టు. ఇంటికి కుష్టు కలిగిందని యాజకుడు నిర్ధారించిన తర్వాత ఇల్లంతటిని కూల్చేయాలి అనే నియమాలు, లేదంటే ఒకవేళ అది కుష్టు కాకపోతే చేయాల్సిందేంటి, ఈ నియమాలు ఇవన్నీ కనబడతాయి. తర్వాత ఫిఫ్త్ది వాపు. ఫిఫ్త్ది వాపు. సిక్స్త్ది పొక్కు. ఫిఫ్త్ది వాపు, సిక్స్త్ది పొక్కు. సెవెంత్ది నిగనిగలాడు మచ్చ. అర్థమవుతుంది కదా. కుష్టు విషయంలో దేవుడు ప్రయోగించిన పదజాలాలు ఇవి. మొదటి మరలా చెప్తున్నాను 7 ఉంటాయి. 1 కుష్టుపొడ, రెండవది బొబ్బ, మూడవది వస్త్రానికి కలుగు కుష్టు, 4వది ఇంటికి కలుగు కుష్టు, 5వది వాపు, 6వది పొక్కు, 7వది నిగనిగలాడు మచ్చ. ఇది 14వ వచనం. 14, 13 అధ్యాయాలు ఇది. తర్వాత 15వ అధ్యాయం దేహమందు స్రావం ఉంటే అని రాసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి అనేది దాంట్లో మనకు కనబడుతుంది. దేహమందు స్రావం ఉంటే
15వ అధ్యాయంలో మనకు కనబడేది ఏంటంటే దేహమందు స్రావం ఉంటే అని రాసుకోండి. దేహమందు స్రావం ఉంటే. 16వ అధ్యాయంలో 3 విషయాలు మనకు కనబడతాయి. చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. 16వ అధ్యాయంలో 3 విషయాలు మనకు కనబడతాయి. 16వ అధ్యాయంలో 3 విషయాలు మనకు కనబడతాయి. 1, పరిశుద్ధ స్థలంలో చేయాల్సిన పని. యాజకుడు పరిశుద్ధ స్థలంలో చేయాల్సిన పని. యాజకుడు పరిశుద్ధ స్థలంలో చేయాల్సిన పని. 16వ అధ్యాయంలో 3 విషయాలు కనబడతాయి. 1, పరిశుద్ధ స్థలంలో చేయాల్సిన పని. ఓకే, పరిశుద్ధ స్థలంలో చేయాల్సిన పని. ఇది ఫస్ట్ది. సెకండ్ది ప్రాయశ్చిత్తం అని రాసుకోండి. ప్రాయశ్చిత్తం. సెకండ్ది ప్రాయశ్చిత్తం. ఇందులో 1, 2, 3, 4, 5 5 రకాల లేదా ఐదింటికి ప్రాయశ్చిత్తం చేయాలి. ఫస్ట్ది పరిశుద్ధ స్థలంలో చేయాల్సిన పని. సెకండ్ది ప్రాయశ్చిత్తం. వేటికి ప్రాయశ్చిత్తం అంటే 5 వాటికి ప్రాయశ్చిత్తం చేయాలి. అందులో ఫస్ట్ది ప్రత్యక్ష గుడారానికి. వేటికి ప్రాయశ్చిత్తం చేయాలంటే ఐదింటికి మనం యాజకుడు ప్రాయశ్చిత్తం చేయాలి. అందులో ఫస్ట్ది ప్రత్యక్ష గుడారానికి, సెకండ్ పరిశుద్ధ స్థలానికి, థర్డ్ బలిపీఠంకి. ఫస్ట్ది ప్రత్యక్ష గుడారానికి, సెకండ్ది పరిశుద్ధ స్థలానికి, థర్డ్ బలిపీఠమునకు, ఫోర్త్ యాజకుడు తన నిమిత్తం, ఫిఫ్త్ ప్రజల నిమిత్తం. ప్రత్యక్ష గుడారం, పరిశుద్ధ స్థలం, బలిపీఠం, తన నిమిత్తం అండ్ ప్రజల నిమిత్తం. ఈ 5 రకాల ప్రాయశ్చిత్తం చెయ్యాలి అనేది మనకు 16వ అధ్యాయంలో కనబడుతుంది. ఇది 2వ విషయం. 3వ విషయం మహావిశ్రాంతి దినం అని రాసుకోండి. మహావిశ్రాంతి దినం. జనరల్గా విశ్రాంతి దినం అంటే సాటర్డే అని మనందరికీ తెలుసు. కానీ ఈ మహావిశ్రాంతి దినం సాటర్డే అవ్వాల్సిన రూల్ లేదు. ఏ రోజైనా సరే దీనికి ఒక డేని దేవుడు నిర్ణయించాడు. సో మహావిశ్రాంతి దినం అనే బ్రాకెట్లో 16వ అధ్యాయం 29 నుంచి 34 వరకు మీరు రాసుకోండి. 16వ అధ్యాయం 29 నుంచి 34 వరకు మీరు రాసుకోండి. 16వ అధ్యాయం 29 నుంచి 34 వరకు మీరు రాసుకోండి. ఇది ఎప్పుడు అనంటే 7వ నెల 10వ రోజు. 7వ నెల 10వ రోజు ఈ మహావిశ్రాంతి దినం ఎప్పుడు అంటే అది మండే అయినా సరే, ట్యూస్డే అయినా సరే, వెన్స్డే అయినా సరే, సండే అయినా సరే, థర్స్డే అయినా సరే, ఫ్రైడే అయినా సరే, 7వ నెల 10వ రోజు ఏదైతే అది మహావిశ్రాంతి దినం. ఇది 16వ అధ్యాయం 29 నుంచి 34 వరకు ఉంటుంది. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ రాసుకోండి. దీనికున్న మరో పేరు ప్రాయశ్చిత్త దినం. ఇది 16వ అధ్యాయంలో మనకు కనబడేది ప్రాయశ్చిత్త దినం. దీనికున్న మరో పేరు ప్రాయశ్చిత్త దినం. ఓకే, 17th అధ్యాయం తర్వాత 17వ అధ్యాయం. ఇజ్రాయేలు కుటుంబాల్లో యెహోవా మందిరం ఎదుట. ఇజ్రాయేలు కుటుంబాల్లో 17వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందంటే ఇజ్రాయేలు కుటుంబాల్లో యెహోవా మందిరము ఎదుట అర్పణము అర్పించుటకు. ఇజ్రాయేలు కుటుంబాలలో యెహోవా మందిరము ఎదుట అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు ఏం చెయ్యాలో తెలియజేసే అధ్యాయం. పూనుకొనువాడు ఏం చెయ్యాలి. సో ఇజ్రాయేలు కుటుంబాల్లో ఎవరైనా సరే యెహోవా మందిరం ఎదుట అర్పణాన్ని అర్పించాలి అంటే వారు ఏం చేయాలి, వారికి ఉన్న నియమాలేంటి, వారికి ఉన్న విధి విధానాలు ఏంటి, దాని గురించి మాట్లాడే అధ్యాయం 17వ అధ్యాయం. 18వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందంటే 2 విషయాల గురించి మాట్లాడుతుంది. 1, ఇల్లీగల్ అఫైర్స్ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ది 18వ అధ్యాయంలో ఫస్ట్ ఇల్లీగల్ అఫైర్స్ గురించి మాట్లాడుతుంది. సో మ్యారేజ్ విషయంలో కూడా ఇల్లీగల్గా మీరు మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదు. దేవుడు ఎవరిని చేసుకోమన్నాడో వారినే చేసుకోవాలి. ఏమంటారు, ఏదో అంటారు దాన్ని, అంటే క్రమం తప్పి ఆ మ్యారేజ్లో అంటే వరుస అనేది అంటారు చూసారా, అది తప్పి మరి మ్యారేజెస్ అయితే చేసుకోకూడదు. సో 18th చాప్టర్ స్పీక్స్ అబౌట్ ఇల్లీగల్ అఫైర్స్. ఇది ఫస్ట్ పాయింట్, ఇల్లీగల్ అఫైర్స్. సెకండ్ది ఆచరించకూడదని, అన్యాచారాలు ఆచరించకూడదు అని.
స్ట్రిక్ట్లీ నో అండి. బైబిల్ అయితే ఖచ్చితంగా అన్యాచారాల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇందులో కాంప్రమైజ్ అయ్యే విధానం లేదంటే లేదు. బైబిల్లో వచ్చిన ప్రతి తెగులు వెనక, బైబిల్లో ఉన్న ప్రతి దేవుని శిక్ష వెనక ఒకటి వ్యభిచారమైన అయి ఉండాలి, రెండవది అన్యాచారమైన అయి ఉండాలి. ఈ రెండు లేనిదే బైబిల్లో తెగుళ్ళు మ్యాక్సిమం మనకు కనబడవు. వ్యభిచారమైన అయి ఉండాలి, అన్యాచారమైన అయి ఉండాలి. దేవుడు చాలా సీరియస్ క్రైమ్స్ గాయించాడు వీటిని. ఇది 18వ అధ్యాయం. 19వ అధ్యాయంలో ఇందులో చాలా ఉంటాయి, కానీ మనము నేర్చుకొనవలసిన భక్తి అని రాసుకోండి. అంటే దీన్ని డివైడ్ చేద్దామంటే ఒక 10, 12, 13 ఇలా వెళ్ళిపోతున్నాయి. సో ఖచ్చితంగా ఈరోజు రాత్రి మీరు దీన్ని హోంవర్క్గా మీరు అనుకోండి. రేపు నేను ఖచ్చితంగా, నేను మరలా చెప్తాను, ఈరోజు నైట్ నేను చిట్టీలు రెడీ చేసి పెట్టుకుంటాను. నాతో ఫోన్లో మాట్లాడిన వారు మీరు ఆన్లైన్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సురేష్ అన్న గండేపల్లి కానీ, తర్వాత మా ప్రేయర్ టీంలో ఉన్నవారు కానీ, తర్వాత మా సంఘస్థులు కానీ, వీరందరూ ఉన్నారు. సో 19వ అధ్యాయంలో మెయిన్గా వేటి గురించి మాట్లాడుకుంటాము అనేది మీరు హెడ్డింగ్స్ మాత్రమే చెప్పండి. హెడ్డింగ్స్ మాత్రమే, అంటే దీని గురించి ఇంతకుముందు చెప్పాను, ఇల్లీగల్ అఫైర్స్, అంతే. అలా ఒక చిన్న మాటలో, వన్ వర్డ్లో ఇది హోంవర్క్గా ఉంటుంది. ఖచ్చితంగా రేపు నేను మిమ్మల్ని అడుగుతాను. నేను అడగకపోయినా కానీ మీరు నాకు గుర్తు చేసి మరి హోంవర్క్ అనేది మీరు చెప్పాలి. చిట్స్ అనేది రేపు ఖచ్చితంగా వేస్తారు, మాటిస్తున్నాను. ఇది 19వ అధ్యాయంలో మనము నేర్చుకోవలసిన భక్తి. అనేకమైన విషయాలు ఉంటాయి ఇందులో. భక్తి అని రాసుకోండి. ఇది మీకు హోంవర్క్ రాసుకోండి. ప్రతి గ్రంథం నుంచి మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. 20వ అధ్యాయం 1, 2, 3, 4, 5 5 విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మాట్లాడతారు. ఒకటి, మోలెకును దాటించకూడదు. దీని గురించి నేను వివరిస్తాను, రాసుకోండి ప్రస్తుతానికైతే. మోలెకును దాటించకూడదు అని ఫస్ట్ది. మోలెకును దాటించకూడదు. దీన్ని వ్యభిచారంతో సమానమైన పాపంగా దేవుడు దీన్ని తీర్చిదిద్దాడు పాత నిబంధనలో. మోలెకును అంటే అన్యాచారాలు పాటించే వారిని కూడా దేవుడు వ్యభిచారంతో సమానంగా దేవుడు దాన్ని చెప్పాడు. సో ఫస్ట్ది 20వ అధ్యాయంలో ఫస్ట్ మన దేవుడు మాట్లాడేది మొత్తం 5 మాట్లాడతాడు. ఒకటి, మోలెకును దాటించకూడదు అనే విషయం. రెండవది, కర్ణపిశాచి మరియు సోదెగాండ్ర దగ్గరకు మనం వెళ్ళకూడదు అనే దాని గురించిన విషయం. కర్ణపిశాచము గలవారి యొద్దకు అండ్ సోదెగాండ్ర యొద్దకు వి షుడ్ నాట్ గో అని దేవుడు చెప్తారు. వారిని తరిమేయాలి, వారిని అసలు దేశంలో ఉంచకూడదు అని చెప్పిన సందర్భాలు. మూడవది, పేరెంట్స్ను దూషిస్తే, తల్లిదండ్రులను దూషిస్తే. చాలామంది అనే మాట ఏంటంటే, మీకు తెలియదు బ్రదర్ వారు నాకు ఏం చేశారు. ఆఫ్కోర్స్ కొందరు ఉండుండొచ్చు, మీకు అన్యాయం చేసిన వారు ఉండొచ్చు. ఎందుకంటే అలాంటి వారిని సమాజం చూస్తున్నాం. కనేసి రోడ్డు మీద పడేయడం, లేదా వారి ఇల్లీగల్ అఫైర్స్కి అడ్డం వస్తున్నాడు పిల్లల్ని చంపేయడం, అలాంటి వారు ఉన్నారు. ఆఫ్కోర్స్ ఉన్నారు. కానీ మీ తల్లిదండ్రులు అందరూ చెడ్డవారు అనట్లేదు, కానీ చెడ్డవారు కూడా ఉన్నారు కనుక వారు ఎంత చెడ్డవారైనా సరే వారిని విడిచిపెట్టే రైట్ దేవుడు మనకి ఇవ్వాలా. వారి పోషణాధారం ఖచ్చితంగా పిల్లలు భరించాల్సిందే. సో పేరెంట్స్ను దూషిస్తే అని రాసుకోండి. మూడవదిగా. నాలుగవది, ఇల్లీగల్ అఫైర్స్. మరలా 20వ అధ్యాయంలో మనకు కనబడేది ఇల్లీగల్ అఫైర్స్. దీన్నే దేవుడు దుష్కామ ప్రవర్తన అంటాడు. దుష్కామ ప్రవర్తన బ్రాకెట్లో రాసుకోండి. ఇల్లీగల్ అఫైర్స్ లేదా దీన్నే దేవుడు దుష్కామ ప్రవర్తన అంటాడు. ఇది బ్రాకెట్లో 20వ అధ్యాయం 11 నుంచి 21 వరకు ఉంటుందని రాసుకోండి. 20వ అధ్యాయం 11 నుంచి 21 వరకు ఉంటుంది. 11 నుంచి 21 వరకు ఉంటుంది ఇల్లీగల్ అఫైర్స్ గురించి, దుష్కామ ప్రవర్తన. ఫిఫ్త్ది, ఈ మధ్యకాలంలో గే మ్యారేజెస్ ట్రెండ్ అవుతున్నాయి కనుక దాని గురించి దేవుడు స్ట్రిక్ట్లీ నో చెప్పాడు. గే మ్యారేజెస్కి స్ట్రిక్ట్లీ నో చెప్పాడు దేవుడు అని రాసుకొని దానికి బ్రాకెట్లో 20వ అధ్యాయం 13వ వచనం అని రాసుకోండి. స్ట్రిక్ట్లీ నో, గే మ్యారేజెస్ను బైబుల్ యాక్సెప్ట్ చేయదు. స్ట్రిక్ట్లీ నో అని రాసుకొని బ్రాకెట్లో 20వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. తర్వాత 21వ అధ్యాయం. వాయిస్ ఏమైనా కట్ అవుతుందన్నది? ఒకవేళ కట్ అయితే చెప్పండి, ఇక్కడ వర్షం పడుతున్నట్లుంది. 21వ అధ్యాయం అహరోను కుమారులకు అని రాసుకోండి. అంటే చాలా అహరోను కుమారులకు మాట్లాడి ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి నేను వీటినే అంత స్పెసిఫిక్గా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. 21వ అధ్యాయం అహరోను కుమారులకు అని రాసుకొని ఇందులో మూడు విషయాలు మనం నేర్చుకోవాలి. 3 విషయాలు దేవుడు చెప్తారు. ఒకటి,
ఇందులో ప్రస్తావించబడిన విషయాలు: ఒకటి, శవమును ముట్టుట వలన కలుగు అపవిత్రత విషయం. అహరోను కుమారుల విషయంలో శవమును ముట్టుట వలన కలుగు అపవిత్రత విషయం. శవమును ముట్టుట వలన కలుగు అపవిత్రత విషయం అనేది రాసుకోండి. సెకండ్ది, యాజకుని కుమార్తె జారత్వము చేస్తే అని రాసుకోండి. ఫస్ట్ది శవమును ముట్టుట వలన కలుగు అపవిత్రత విషయం. సెకండ్ది, యాజకుని కుమార్తె జారత్వము చేస్తే. థర్డ్ది, కలంకమున్నవారు సేవ చేయకూడదు. లేదా లోపమున్నవారు సేవ చేయకూడదు. ఏ లోపాల గురించి దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు అది ఎలా అప్లై అవుతుంది, తర్వాత మనం విలువలు గురించి ధ్యానించేటప్పుడు మనం అప్పుడు చూద్దాం. ఇది 21వ అధ్యాయమా? ఇప్పుడు 22వ అధ్యాయం. ఇది కూడా అహరోను కుమారులకు అని రాసుకోండి. అహరోను కుమారులకు 22వ అధ్యాయం అని రాసుకొని యారో మార్క్ పెట్టుకొని అహరోను కుమారులకు అని రాసుకోండి. ఇందులో కూడా 3 విషయాలు ఉంటాయి. జనరల్గా మీకు ఇది అర్థం అవ్వాలంటే ఆంటీ చెప్పండి అండి. 21 ఆంటీ, కలంకమున్నవారు. ఫస్ట్ది 21వ అధ్యాయం మొదటిది శవమును ముట్టుట వలన కలుగు అపవిత్రత. ఇది స్ట్రిక్ట్లీ అహరోను కుమారులకు, ఇది మొత్తం అహరోను కుమారులకు, యాజక వంశానికి లేదా యాజక కుటుంబాలకు ఈ 2 అధ్యాయాలు. ఫస్ట్ది శవమును ముట్టుట వలన కలుగు అపవిత్రత విషయం. రెండవది యాజకుని కుమార్తె జారత్వము చేస్తే. థర్డ్ది కలంకమున్నవారు సేవ చేయకూడదు. ఏ కలంకము, ఎలాంటి కలంకము, అది ఇప్పుడు ఎలా అప్లై అవుతుంది, అదంతా మనం విలువల విషయంలో చూద్దాం. 22వ అధ్యాయం. ఇది కూడా అహరోను కుమారులకే. ఇందులో కూడా 3 విషయాలు ఉంటాయి. ఇది మీకు అర్థం అవ్వాలంటే జనరల్గా బలి అర్పించినప్పుడు ఆ బలుల్లో కొన్ని వీరు అహరోను కుమారులు తినాలి. సో ఇందులో మనకు ఎందుకు ఇది చెప్పానంటే ఇందులో 3 విషయాలు ఉంటాయి. ఒకటి, ఎలాంటి వారు తినాలి, ఎలాంటి వారు తినకూడదు. ఫస్ట్ దేవుడు మాట్లాడేది ఏంటంటే 22వ అధ్యాయంలో ఎలాంటి వారు తినాలి, వీటి నేపథ్యాలు చెప్తున్నాను, ఓవర్వ్యూ చెప్తున్నాను. ఎలాంటి వారు తినాలి, ఎలాంటి వారు తినకూడదు. రెండవది, ఎలాంటి వారు అర్పించాలి, ఎలాంటి వారు అర్పించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వీరికే కుష్టి వచ్చింది అనుకోండి, అది తగ్గిపోయింది అనుకోండి, సో వారు అర్పించకూడదా ఏంటి, అసలు ఎలాంటి వారు అర్పించాలి, ఎలాంటి వారు అర్పించకూడదు. ఫస్ట్ ఎలాంటి వారు తినాలి, ఎలాంటి వారు తినకూడదు. సెకండ్, ఎలాంటి వారు బలి అర్పించాలి, ఎలాంటి వారు అర్పించకూడదు. థర్డ్, హోమము గురించి అని రాసుకోండి. థర్డ్, హోమము గురించి. ఈరోజు మనం ఈ థియరీ పార్ట్ కంప్లీట్ చేసుకొని రేపు కొన్ని విలువలు ఉంటాయి, చాలా మంచి విలువలు. రేపు ఆ విలువలతో పాటు సంఖ్యాకాండం థియరీ పార్ట్ని కూడా రేపు స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నేను ఎక్కువ టైం అయితే తీసుకోను, 10 లోపే క్లోజ్ చేస్తాను. ఇంకా 10 మినిట్స్ మిగిలి ఉండగా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. 22nd చాప్టర్ అయిపోయింది. హోమము గురించి బ్రాకెట్లో 22వ అధ్యాయం 26 నుంచి 30 వరకు. 22వ అధ్యాయం 26 నుంచి 30 వరకు. ఇది 22వ అధ్యాయం. 23వ అధ్యాయం రాసుకోండి. కొద్దిగా స్పీడ్ పెంచుతున్నాను, మీరు కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ వర్షం స్టార్ట్ అయినట్లుంది. ఏ టైంలో అయినా కరెంటు పోవచ్చు, సిగ్నల్ పోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో కొద్దిగా మీరు కూడా ఫాస్ట్ అవ్వండి. 23వ అధ్యాయం 1 2 3 4 5 5 విషయాలు మనకు దేవుడు మాట్లాడుతారు. ఒకటి, విశ్రాంతి దినం గురించి. 23వ అధ్యాయంలో ఫస్ట్ దేవుడు మాట్లాడేది విశ్రాంతి దినం గురించి అని రాసుకోండి. విశ్రాంతి దినము గురించి. సెకండ్ది పస్కా పండుగ లేదా పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగ మరియు అని రాసుకున్న పర్లేదు, లేదా అని రాసుకున్న పర్లేదు. పస్కా పండుగ మరియు పులియని రొట్టెల పండుగ. యాక్చువల్గా పాత నిబంధనలోని ఈ సందర్భంలో ఈ రెండింటిని వేరుగా చూపిస్తాడు. కొత్త నిబంధనలో మాత్రం పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ రెండింటిని కలిపి మాట్లాడతాడు. సో దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు చెప్తానన్నట్లుగా నాకు గుర్తు. ఈ 2 వేరు అని కొందరు అంటారు, 2 ఒకటే అని కొందరు అంటారు. కానీ దేవుడు బైబిల్లో వేరు అని చెప్పాడు పాత నిబంధనలో, కొత్త నిబంధనలు రెండింటిని కలిపి మాట్లాడాడు. సో మనం వేరుగా తీసుకున్న పర్లేదు అని నేను అనుకుంటున్నాను, కలిపి తీసుకున్న పర్లేదు అని నేను అనుకుంటున్నాను. సో 23వ అధ్యాయంలో ఫస్ట్ విశ్రాంతి దినం, సెకండ్ది పస్కా లేదా పులియని రొట్టెల పండుగ, మూడవది మాట విషయమైన నియమం. మూడవది మాట విషయమైన నియమం. నాలుగవది మహావిశ్రాంతి దినం. దీన్నే ప్రాయశ్చిత్త దినం అంటారని ఇంతకుముందు చెప్పాను. నాలుగవది మహావిశ్రాంతి దినం. ఐదవది
పర్ణశాల లేదా గుడారాల పండుగ. పర్ణశాల లేదా గుడారాల పండుగ. పర్ణశాల లేదా గుడారాల పండుగ. ఈ 5 కనపడతాయి. గుడారాల పండుగ అనే దగ్గర బ్రాకెట్లో 23వ అధ్యాయం 33 నుంచి 36, 33 నుంచి 36 మరియు 39 నుంచి 44 అని రాసుకోండి. 23వ అధ్యాయంలోనే 33 నుంచి 36 అండ్ 39 నుంచి 44 అని రాసుకోండి. ఇది 23rd చాప్టర్ స్పీక్స్ అబౌట్ దిస్ 5 టైప్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే, 24th చాప్టర్ దేని గురించి అంటే దేవుణ్ణి దూషించినందుకు మరణించిన షెలోమీతు కుమారుడు అని రాసుకోండి. 24వ అధ్యాయం దేని గురించి మెయిన్గా ఉంటుందంటే దేవుణ్ణి దూషించినందుకు. నిన్నటి దినాలు మనం చూసాం కదా, నీ దేవుణ్ణి నిందింపకూడదు అని. దేవుణ్ణి నిందిస్తే ఏమైందంటే దాని రిజల్ట్ ఇక్కడ కనబడుతుంది. 24వ అధ్యాయం దేవుణ్ణి దూషించినందుకు మరణించిన షెలోమీతు కుమారుడు. ఇక్కడ మీరు బ్రాకెట్లో రాసేసుకోండి, తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎందుకు ఇక్కడ ఇచ్చేస్తాను. ఈ షెలోమీతు కుమారుడు అంటే ఎలాంటి వాడు అంటే, షెలోమీతు కుమారుడు, ఈ కుమారుని తల్లి షెలోమీతు అని ఎవరైతే ఉన్నారో అంటే మామ్ వచ్చేసి ఇజ్రాయలైట్, డాడ్ వచ్చేసి ఈజిప్షియన్. ఇప్పుడు మనలో కూడా చాలామంది ఉంటారు చూడండి, అమెరికా హస్బెండ్ ఇండియన్ వైఫ్, వీళ్ళ గురించి పేపర్లో వస్తూ ఉంటుంది. సో ఇలా అనమాట, ఈజిప్షియన్ డాడ్ అనమాట. ఇతని డాడ్ ఈజిప్షియన్, అతని పేరు మనకు లేదు, తన మమ్మీ పేరుతో పిలువబడ్డాడు, తన మమ్మీ కుమారునిగా పిలువబడ్డాడు. సో డాడీ వచ్చేసరికి ఈజిప్షియన్, ఇతని డాడీ పేరు లేని ఇతను డాడీ ఈజిప్షియన్ ఐగుప్తియుడు, ఇతని మమ్మీ ఇజ్రాయలైట్ అంటే ఇజ్రాయెల్ సంతతికి సంబంధించిన వ్యక్తి. 24th ఇది మనకు కనబడేది. 25th చాప్టర్లో 1 2 3 4 5 5 విషయాలు మనకు కనబడతాయి. టోటల్ 27 చాప్టర్స్ ఉంటాయి. సో దగ్గరకు వచ్చేసాం. 25th చాప్టర్లో 5 విషయాలు మనకు కనబడతాయి. 25th చాప్టర్లో 5 విషయాలు. 1, భూమికి మహావిశ్రాంతి దినం. 2, సునాద సంవత్సరం. మొదటిది భూమికి మహావిశ్రాంతి దినం, 2, సునాద సంవత్సరం, 3, స్వాస్థ్యము విడిపించుట. రూతు గ్రంథంలో బోయజు నయోమి స్వాస్థ్యాన్ని విడిపించిన ఆ ప్రక్రియకు పునాది వేయబడిన అధ్యాయం ఇది. మొదటిది భూమికి మహావిశ్రాంతి దినం, 2, సునాద సంవత్సరం, 3, స్వాస్థ్యము విడిపించుట. 4, వడ్డీ గురించి. 5, దాసుల గురించిన నియమాలు. ఈ 5 మనకు కనబడతాయి. 25వ అధ్యాయంలో. ఇక 26వ అధ్యాయంలో లాస్ట్ 2 అధ్యాయాలు ఇవి. 26వ అధ్యాయంలో ఫస్ట్ది, విగ్రహారాధనకు స్ట్రిక్ట్లీ నో చెప్పండి అని రాసుకోండి. సే నో టు ఐడల్ వర్షిప్. స్ట్రిక్ట్లీ నో. దేవుడు ఒప్పుకోడు అసలు. విగ్రహారాధన అంటే బొమ్మలు మాత్రమే కాదు, సేవకులను కూడా దేవుని కంటే ఎక్కువగా కొందరికి ఈ బుద్ధి ఉంటుంది. దేవుడు చెప్పిన మాట కంటే సేవకుడు చెప్పిన మాట, అంటే నీ దృష్టిలో సేవకుడు విగ్రహం అయిపోయాడు. దేవుని కంటే ధనాన్ని మీరు ఎక్కువగా ఆపేక్షిస్తే ధనాపేక్ష అనే విగ్రహారాధన అంటాడు. సో ఇక్కడ విగ్రహారాధన ఈజ్ నథింగ్ బట్ నాట్ ఓన్లీ ఐడల్స్, బట్ దేవుని కంటే ఎక్కువ మీ మమ్మీని ప్రేమిస్తే మీ మమ్మీ మీ జీవితంలో విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా మీ డాడీని ప్రేమిస్తే మీ డాడీ మీ జీవితంలో విగ్రహం. సో బెటర్ మీరు ఎవరిని దేవుని కంటే ఎక్కువ చేయకండి. ఏ విగ్రహమైనా సరే అది విగ్రహారాధన. సో మీరు ఎక్కువగా మీ పిల్లలు దేవుని కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తే మీరు ప్రేమించబడడానికి ఇష్టపడకండి. వారికి చెప్పండి, నాన్న నాకంటే నీకు ఫస్ట్ దేవుడు అని చెప్పండి. నేను ఒకవేళ లేచిన తర్వాత నాకు ఒకసారి బాగా గుర్తు, లేచిన తర్వాత జనరల్గా ప్రేయర్ చేసుకుంటాం, కానీ ఒకే ఒక రోజు లేచిన తర్వాత అమ్మతో ప్రేయర్ చేసుకునే ముందు అమ్మతో మాట్లాడినప్పుడు అమ్మ నాకు చెప్పింది, ఫస్ట్ మాట్లాడాల్సింది నాతో కాదు దేవునితో అని. ఎందుకు ఇది చెప్పానంటే, మీ పిల్లలు లేవగానే మమ్మీ అని సంతూర్ యాడ్లలాగా వచ్చారు అనుకోండి, ఫస్ట్ ప్రేయర్ చేసుకోవాలని చెప్పండి. మీరేం సంతూర్ సోప్ మోడల్ కాదు, వాడు అందులో యాక్టర్ కాదు. సో ఫస్ట్ దేవుడు, తర్వాత నేను అని చెప్పండి. ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది. 26th అధ్యాయంలో దేవుడు మనకు దేని గురించి ఉంది, ఓవర్వ్యూ మాత్రమే, విలువల తర్వాత నేర్చుకుందాం. సెకండ్ది, దేవుని మాట వింటే ఎలా ఉంటాం అని రాసుకోండి. దేవుని మాట వింటే ఎలా ఉంటాం. ఈ అధ్యాయం చాలా 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 ఇంపార్టెంట్. వీలైతే 19వ అధ్యాయంతో పాటు ఇది కూడా చదువుకోండి మీరు. 19వ అధ్యాయం మీకు హోంవర్క్. అందులో ఉన్న దేని గురించి మాట్లాడతాము, దేని గురించి మెయిన్గా దేవుడు దేని గురించి చెప్పాడని హోంవర్క్.
26వ అధ్యాయంలో ఫస్ట్ సే నో టు ఐడల్ వర్షిప్. ఇందులో వ్యక్తి కూడా, ధనము కూడా, మొబైల్ కూడా ఐడల్ అయ్యే, అదే విగ్రహం అయ్యే అవకాశం ఉంది. సెకండ్ది, దేవుని మాట వింటే ఎలా ఉంటాము. థర్డ్ది, వినకపోతే ఎలా ఉంటాము. ఫోర్త్ది, ఇంత జరిగినా వినకపోతే ఎలా ఉంటాము. నేను లాస్ట్ టైం యూత్ మీటింగ్లో చెప్పినట్టు గుర్తు, మనకు దెబ్బ పడిన తర్వాత అన్నిటికంటే గట్టి దెబ్బ తగిలిందంటే దాని తర్వాత వచ్చేది మరణమే, రాసి పెట్టుకోండి అని. సో దానికి పునాది వేసే ఈ రెఫరెన్స్లు ఇవన్నీ. ఫస్ట్ది, విగ్రహారాధన వద్దు, దేవుడే ముద్దు అని రాసుకోండి. రెండవది, దేవుని మాట వింటే ఎలా ఉంటాము. మూడవది, వినకపోతే ఎలా ఉంటాము, అంటే ఏ శిక్షలు కలుగుతాయి, ఆ శిక్షలు కలిగినా వినకపోతే, ఇంత జరిగినా వినకపోతే ఎలా ఉంటాము. ఐదవది, ఒకవేళ పాపం ఒప్పుకుంటే ఈ 5 విషయాల గురించి దేవుడు మాట్లాడతాడు. సో దేవుని మాట వింటే ఎలా ఉంటాము అనే దగ్గర బ్రాకెట్లో 26వ అధ్యాయం 3 నుంచి 9 రాసుకోండి. దేవుని మాట వింటే ఎలా ఉంటాము అనే దాని దగ్గర బ్రాకెట్లో 26th చాప్టర్ 3 to 9 అని రాసుకోండి. 3వ వచనం నుంచి 9వ వచనం వరకు రాసుకోండి. వినకపోతే ఎలా ఉంటాము అనేది 26వ అధ్యాయం 14 నుంచి 26 వరకు రాసుకోండి. 26 బ్రాకెట్లో వినకపోతే ఎలా ఉంటామనే దగ్గర బ్రాకెట్లో 26 14 to 26 అని రాసుకోండి. 26 14 నుంచి 26. తర్వాత ఇంత జరిగినా వినకపోతే ఎలా ఉంటామనే దగ్గర బ్రాకెట్లో 26వ అధ్యాయం 27 నుంచి 39. 26వ అధ్యాయం 27 నుంచి 39. ఒకవేళ పాపం ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడనే దగ్గర బ్రాకెట్లో 26వ అధ్యాయం 40 నుంచి 44. ఇది 26వ అధ్యాయం. 27వ అధ్యాయానికి వచ్చేసరికి దేవునికి మ్రొక్కుబడి చేస్తే అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. ఇందులో స్వేచ్ఛార్పణలు అనొచ్చేమో మేబీ, ఎందుకంటే దీంట్లో మనం ఇల్లు ఇవ్వచ్చు, మొక్కుకుంటే, దేవునికి మొక్కుకుంటే, అది ఇల్లు మొక్కుకుంటారా లేదా పశువులు మొక్కుకుంటారా, సంథింగ్ ఏదో ఒకటి. దేవునికి మొక్కుబడి చేస్తే 27వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది అంటే దేవునికి మొక్కుబడి చేస్తే. నెక్స్ట్ రెండవదిగా దశమ భాగం ఇవ్వాలి అని మాట్లాడుతుంది. మరలా చెప్తున్నాను, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్లేదు, మీరైతే దశమ భాగం అలవాటు చేసుకోండి. సో అలవాటు చేసుకొని మనం ఏం చేయాలంటే, మీ సంఘ కాపరి న్యాయంగా చేస్తూ ఉంటే సంఘ కాపరికి ఇవ్వండి. లేదు అతను కొంచెం తాగేసి తిరిగేసి బాగా హైకి వెళ్ళిపోతున్నారు అని అంటే ఈ బండి మార్చేసి ఆ బండి కొందాం, ఈ కారు మార్చేసి ఆ కారు కొందాం అంటే సంఘ కాపరి ఉండాల్సిన రీతిలో ఉండొచ్చు, కానీ లగ్జరీ మెయింటైన్ చేస్తే మాత్రం అతనికి ఇవ్వడానికి వీల్లేదు. కొత్త నిబంధన ప్రకారం అక్కర కొలది పంచాలి, అక్కర ఉన్న దగ్గర పంచాలి. సో సంఘ కాపరి ఖచ్చితంగా అక్కర ఉంటుంది. మీరు సంఘ కాపరి కళ్ళు మూసుకొని ఇవ్వండి మంచివాడైతే, న్యాయంగా వాటిని ఖర్చు పెడితే. సో అతను ఒకవేళ అన్యాయంగా ఖర్చు పెట్టి మరలా దాన్ని వడ్డీలకు తిప్పి దాన్ని మరలా అప్పులకు చేసి దాన్ని జూదంలో పెట్టి తాగుడు లేదా లగ్జూరియస్ కార్ ఒక 40 లక్షలు 50 లక్షలు పెట్టి కార్లు కొన్ని అవసరం లేదంతా. కార్లు తిరగొచ్చు, అదొక మీడియంగా ఉండొచ్చు, కానీ ₹1 కోటి, ₹2 కోట్ల, 40 lakhs 50 lakhs అవసరం లేదు. అలాంటి వారికి ఇవ్వకపోతే మంచిది. సో అలాంటిది ఏం చేయాలి బ్రదర్ అంటే, అక్కడ ఉన్న వారికి దాన్ని ఇచ్చేయండి. దశం భాగం తీసారా మర్చిపోండి, ఇంకా అది మీది కాదు. మీకు తినడానికి లేకపోయినా సరే దశం భాగం కనబడుతున్నా సరే దాన్ని పట్టుకోకూడదు. అంతే, మీకు తినడానికి ఆ రోజు అక్కడ ఏం లేకపోయి ఉంటాయి, ఇంట్లో దశం భాగం పక్కకు పెట్టుంటారు కదా నెలలో మొదటి రోజే ఆ శాలరీ రాగానే, అది మీకు కనబడుతున్న, అది మీకు ఒక పరీక్షగా మీరు భావించండి. ఇది ఓవర్వ్యూ, లేవియా కాండానికి సంబంధించిన ఓవర్వ్యూ. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ ప్లేసెస్ రాసుకోండి. పెద్ద ప్లేస్ ఏం వదిలిపెట్టకండి. 4 పాయింట్స్ ఉంటాయి. మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ ప్లేసెస్ ఒకటే ఉంటుంది. ఇందులో జనాంగాలు ఎవ్వరు మనకు కనబడే ఏకైక జనాంగం ఇజ్రాయెల్ జనాంగం. సో మనము ఎక్కువగా జనాంగాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ ప్లేసెస్ ఎలా రాసుకోవాలో మీకు తెలుసు కదా. మెయిన్ క్యారెక్టర్స్ ఒక బాక్స్ క్రియేట్ చేసి ఇలా చేసేసి బాక్స్ టైప్లో మెయిన్ క్యారెక్టర్స్ ఒకవైపు, మెయిన్ ప్లేసెస్ ఒకవైపు. మెయిన్ క్యారెక్టర్స్లో ఫస్ట్ మోషే, అహరోను, వీరు కామనిక. మెయిన్ క్యారెక్టర్స్లో ఫస్ట్ మోషే మరియు అహరోను అని రాసుకోండి. మోషే మరియు అహరోను. సెకండ్ నాదాబు మరియు అబీహు. వీళ్ళిద్దరికి ఇంటూ మార్క్ పెట్టుకోండి, ఎందుకంటే వీరిద్దరు, లేదా రెడ్ పెన్తో రాసుకోండి. వీరిద్దరు మంచివారు కాదు. నేను చెప్పినట్టు గుర్తు, దేవుడు ఫస్ట్ చంపిన పర్సనల్ అటాక్ ఏంటంటే యూదా కుమారుడు ఫస్ట్ కుమారుడు, తర్వాత సెకండ్ కుమారుడు. తర్వాత దేవుడు చేసిన నెక్స్ట్ అటాక్స్లో మనకు కనబడుతుంది. పర్సనల్ అటాక్లో
లేవియా కాండంలో కనబడుతున్న ఫస్ట్ పర్సనల్ అటాక్ దేవుడు చేసింది ఏంటంటే నాదాబు అబీహులను చంపేశాడు. వీళ్ళిద్దరిని ఇంటూ మార్క్ పెట్టుకోండి. మెయిన్ క్యారెక్టర్స్లో ఫస్ట్ మోషే అహరోను, సెకండ్ నాదాబు అబీహులు, వీరిద్దరు విలన్స్, బ్యాడ్ క్యారెక్టర్స్. థర్డ్ ఎలియాజరు మరియు ఈతామారు, వీరిద్దరు కూడా అహరోను కుమారులే, కానీ వీరు మంచివారు, వీరు యాజకులుగా కొనసాగింపబడుతున్నవారు. ఫస్ట్ ఇద్దరు చనిపోయారు, సెకండ్ ఇద్దరు బ్రతికి యాజక సేవ చేశారు. ఎలియాజరు మరియు ఈతామారు, ఎలియాజరు మరియు ఈతామారు, ఎలియాజరు మరియు ఈతామారు. కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, కొద్దిగా ఫాస్ట్గా రాసుకోండి. ఈరోజు ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసుకుంటే రేపు విలువలు కొద్దిగా ఉంటాయి. ఆ విలువలతో పాటుగా సంఖ్యాకాండం ఇన్ఫర్మేషన్ పార్ట్ని కూడా మనం కంప్లీట్ చేద్దాం. మెయిన్ క్యారెక్టర్స్ మోషే అహరోను, నాదాబు అబీహులు, థర్డ్ది ఎలియాజరు ఈతామారు, ఫోర్త్ది షెలోమీతు కుమారుడు, ఇతని దగ్గర కూడా ఇంటూ మార్క్ పెట్టుకొని, ఇంతకుముందు చూసాం కదా 24వ అధ్యాయంలో ఉంటాడు ఇతను, షెలోమీతు కుమారుడు. మెయిన్ ప్లేసెస్లో సీనాయి పర్వతం అని రాసుకోండి సరిపోతుంది. మెయిన్ ప్లేసెస్లో సీనాయి పర్వతం. ఇక్కడతో ఒక పార్టీషన్ పేజ్కి చేసేయండి. నెక్స్ట్ విశ్రాంతి దినం అనే హెడ్డింగ్ పెట్టుకోండి. కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నాను, టైం అవుతుంది. 10 లోపు నేను ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేస్తాను. విశ్రాంతి దినం అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇక్కడైతే 3 రకాల విశ్రాంతి దినాలు కనపడతాయి. లేవియా కాండంలో 3 రకాల విశ్రాంతి దినాలు. ఒకటి ప్రతి శనివారం అని రాసుకోండి. మొదటిది ప్రతి శనివారం లేదా ఎవ్రీ సాటర్డే. రెండవది మహావిశ్రాంతి దినం అని రాసుకోండి. మహావిశ్రాంతి దినం బ్రాకెట్లో మహావిశ్రాంతి దినం లేదా ప్రాయశ్చిత్త దినం బ్రాకెట్లో 16వ అధ్యాయం 29 నుంచి 34 అని రాసుకోండి. 16వ అధ్యాయం 29 నుంచి 34 అని రాసుకోండి. ఇది 7వ నెల 10వ రోజు అని రాసుకోండి. దాని కింద 7వ నెల 10వ రోజు. విశ్రాంతి దినాలు 3 రకాలే కనపడతాయి లేవియా కాండంలో. ఒకటి ప్రతి శనివారం వచ్చే విశ్రాంతి దినం, ఇది కామన్ విశ్రాంతి దినం ఎవ్రీ సాటర్డే. సెకండ్ది మహావిశ్రాంతి దినం లేదా ప్రాయశ్చిత్త దినం, ఈ బ్రాకెట్లో 16వ అధ్యాయం 29 నుంచి 34, ఇది 7వ నెల 10వ రోజు. సో ఏ రోజు అయినప్పటికీ ఆ 10వ రోజు ఖచ్చితంగా బుధవారం అయినా సరే మహావిశ్రాంతి దినం అది. మూడవది కూడా ఒక విశ్రాంతి దినం, అది 7వ నెల మొదటి రోజు. అది సాటర్డే అవ్వచ్చు, సండే అవ్వచ్చు, మండే అవ్వచ్చు, ట్యూస్డే అవ్వచ్చు. 7వ నెల మొదటి రోజు కూడా విశ్రాంతి దినమే. మొదటి నెల కూడా విశ్రాంతి దినమే. బ్రాకెట్లో 23వ అధ్యాయం 24వ వచనం అని రాసుకోండి. 23వ అధ్యాయం 24వ వచనం అని రాసుకోండి. ఇప్పుడు దీన్ని పార్టీషన్ చేసి, అంటే దాన్ని ఇది పేజ్లో ఇక్కడ విశ్రాంతి దినం అని రాసుకుంటే దాని కింద ఒక లైన్ కొట్టేయండి. పార్టీషన్ చేసి మూల వాక్యము అని రాసుకోండి. లేవియా కాండానికి మూలవాక్యము. 3 మూల వాక్యాలు అంటే ఒకే చెప్పాను కదా, పరిశుద్ధత గురించే దేవుడు మాట్లాడతాడు దీంట్లో ఎక్కువగా. సుమారుగా 100 సార్లు పరిశుద్ధము అనే పదం, పరిశుద్ధము లేదా పరిశుద్ధమైన, పరిశుద్ధత అనే పదాలు కనబడతాయి కనుక 3 మూలవాక్యం ఒకటే, అంటే దాని భావం ఒకటే కానీ 3 వాక్యాలు రాసుకోండి. 11:45 రెండవది, 19:2 3 వాక్యాలు రాసుకుంటాం. 3 పరిశుద్ధత గురించే. ఫస్ట్ది 11:45, సెకండ్ది 19:2 19వ అధ్యాయం 2వ వచనం, థర్డ్ది 20వ అధ్యాయం 26వ వచనం, 20వ అధ్యాయం 26వ వచనం, 20వ అధ్యాయం 20 ఏదిరా విశ్రాంతి దినంలో సెవెంత్ మంత్ ఫస్ట్ డే. 7th month ఫస్ట్ డే, 7వ నెల మొదటి రోజు. అధ్యాయం వచ్చేసరికి 23వ అధ్యాయం 24వ వచనం, 23rd అధ్యాయం 24th వచనం. తర్వాత మూలవాక్యంలో 3 మూలవాక్యాలు పరిశుద్ధత గురించి అని బ్రాకెట్లో రాసుకోండి. ఫస్ట్ది 11వ అధ్యాయం 45వ వచనం, సెకండ్ది 19వ అధ్యాయం 2వ వచనం, థర్డ్ది 20వ అధ్యాయం 26వ వచనం. మనకు కనబడు అర్పణలు అని రాసుకోండి. ఇందులో కనబడు అర్పణలు కొంచెం ఫాస్ట్గా రాసుకోండి. ఇది కంప్లీట్ చేసేద్దాం, ఇంకా 15 minutes ఉంది, కంప్లీట్ చేసేద్దాం. కనబడు అర్పణలు ఫస్ట్ది దహన బలి. బ్రాకెట్లో 1వ అధ్యాయం 4వ వచనం. దహన బలి బ్రాకెట్లో 1వ అధ్యాయం 4వ వచనం. ఇది సిలువకు సాదృశ్యం అని రాసుకోండి. దహన బలి 1వ అధ్యాయం 4వ వచనం, ఇది సిలువకు సాదృశ్యం అని రాసుకోండి. రెండవది నైవేద్యం బ్రాకెట్లో 2వ అధ్యాయం 1వ వచనం. మనకు కనబడే అర్పణలు 7 రకాల అర్పణలు మనకు కనబడతాయి. ఒకటి దహన బలి 1వ అధ్యాయం 4వ వచనం, ఇది సిలువకు సాదృశ్యం. రెండవది నైవేద్యం,
రెండవ అధ్యాయం మొదటి వచనం, రక్తము లేని ఏకైక అర్పణ అని రాసుకోండి ఇది, లేదా రక్తము లేని అర్పణ అని రాసుకోండి. రక్తము లేని అర్పణ అని రాసుకోండి. ఇందులోని ఉప్పు నిత్య నిబంధనకు సాదృశ్యం అని రాసుకోండి. ఇందులోని ఉప్పు నేను చెప్తాను, కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను. ఇందులోని ఉప్పు నిత్య నిబంధనకు సాదృశ్యం, లేదా అంతే, నిత్య నిబంధనకు సాదృశ్యం లేదా సంపూర్ణతకు సాదృశ్యం అని రాసుకోండి. తర్వాత ఇది ప్రతిదినము అర్పించాల్సిన అర్పణ అని రాసుకోండి. ఇది ఒక డైలీ ప్రాసెస్. ప్రార్థన కానీ, వాక్యం చదవడం కానీ, వాక్యం వినడం కానీ, మనం దేవుని స్తుతించడం, జిహ్వా ఫలం అర్పించడం అంటారు. ఇవి దీనికి సాదృశ్యాలు. ఇవన్నీ డైలీ చేయాల్సిందే. మీరు ప్రేయర్ డైలీ చేయాలి, పాటలు డైలీ పాడుకోవాలి, సంతోషం కలిగినప్పుడల్లా పాటలు పాడుకోండి. తర్వాత వాక్యము డైలీ చదవాలి. నైవేద్యం 2వ అధ్యాయం మొదటి వచనం, ఇందులో మీరు రాసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ రక్తము లేని అర్పణ. సెకండ్ పాయింట్ ఉప్పు నిత్య నిబంధనకు సాదృశ్యం లేదా సంపూర్ణతకు సాదృశ్యం అని రాసుకోండి. మూడవది ఇది డైలీ అర్పించాల్సిన అర్పణ, ప్రతిదినము అర్పించాల్సిన అర్పణ. ఆ ప్రతిదినము మనం అర్పించాల్సింది ఏంటంటే, వారి అర్పణలు వేరు, మనం అర్పించాల్సింది ఏంటంటే మనము వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి, వాక్యము వినాలి. ఈ 5 నిత్యము జరగాల్సిన అర్పణలు. నైవేద్యం దీనికి సాదృశ్యం. మూడవది పాప పరిహారార్థ బలి. 4వ అధ్యాయం 4వ అధ్యాయం 23వ వచనం, బ్రాకెట్లో 4:23. ఇది కూడా సిలువకు సాదృశ్యం అని రాసుకోండి. ఎందుకంటే ఒక్కమారే ఆయన పరిశుద్ధ స్థలానికి వెళ్ళి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అందరి కోసం ఒక్కమారే ఆయన చనిపోయాడు అని మనకు నూతన నిబంధనలో ఉంటుంది కనుక పాప పరిహారార్థ బలి 4వ అధ్యాయం 23వ వచనము సిలువకు సాదృశ్యం అని రాసుకోండి. 4వది సమాధాన బలి. 7వ అధ్యాయం 11వ వచనం, బ్రాకెట్లో 7వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ దేవునితో సమాధాన పడాలి అని రాసుకోండి. యెషయా గ్రంథంలో దేవుడు అంటారు, రండి మన వివాదాన్ని మనం తీర్చుకుందాం అని అంటారు. యెషయా గ్రంథంలో దేవుడు రండి మన వివాదాన్ని మనం తీర్చుకుందాం అని అంటారు. సో దహన బలి 1వ అధ్యాయం 4వ వచనం సిలువకు సాదృశ్యం. 2వది నైవేద్యం 2వ అధ్యాయం 1వ వచనం, ఇది మనం డైలీ అర్పించే అర్పణలకు సాదృశ్యం. అది ప్రార్థన చేయడమా, వాక్యం చదవడమా, వాక్యము మనము వినడమా, లేదా దేవుని పాటల ద్వారా స్తుతించడమా, పాటలు పాడడమా, లేదా దేవుని స్తుతించడమా, స్తుతియాగము చేయాలి. స్తుతియాగం, దేవుని స్తుతించాలి. కీర్తనల గ్రంథంలో మీకు స్తుతులన్నీ ఇచ్చేస్తాను. కీర్తనల గ్రంథంలో కనబడుతున్న స్తుతులన్నీ, అందులో ఉన్న ఆదరణ మాటలన్నీ మొత్తం ఒకరోజు కీర్తనల గ్రంథానికి ఒక 2 days 3 days మనం కేటాయిద్దాం. 5వదిగా ప్రతిష్టార్పణ అని రాసుకోండి. దీని బ్రాకెట్లో 7వ అధ్యాయం 14వ వచనం అని రాసుకోండి. 7వ అధ్యాయం 14వ వచనం అని రాసుకోండి. 6వదిగా అల్లాడింపబడు అర్పణ అని రాసుకోండి. 6వదిగా అల్లాడింపబడు అర్పణ అని రాసుకోండి. ఇది 7వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది. లాస్ట్గా అపరాధ పరిహారార్థ బలి. బ్రాకెట్లో 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు అని రాసుకోండి. 1 to 5. 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎవరి అర్పణను వారే తీసుకొని రావాలి అని రాసుకోండి. దేనికి సాదృశ్యం అంటే ఎవరి పాపాలు వారు ఖచ్చితంగా ఒప్పుకోవాలి అనే దానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అంటే ఎవరి పాపాలు వారే ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నా పాపాలు ఒప్పుకున్న తర్వాత ఎదుటి వారి పాపాలు నేను ఒప్పుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ప్రభువా, మా అన్నయ్య పాపం చేశాడు, మా అక్క పాపం చేసింది, మా చెల్లి పాపం చేసింది, వాళ్ళందరినీ క్షమించాను, నా పాపాలు నేను ఒప్పుకోకపోతే అది అపరాధ పరిహారార్థ బలి. అంటే నా అపరాధాలు పరిహారం అవ్వవు, ఎక్స్క్యూజ్ అవ్వవు.
మరలా చెప్తున్నాను, కనబడు అర్పణల్లో ఫస్ట్ది దహన బలి, మొదటి అధ్యాయం 4వ వచనం, క్రాస్ చెక్ చేసుకోండి. ఇది సిలువకు సాదృశ్యం. రెండవది నైవేద్యం, 2వ అధ్యాయం 1వ వచనం, రక్తము లేని అర్పణ ఇది. సాల్ట్, ఉప్పు నిత్య నిబంధనకు లేదా సంపూర్ణతకు సాదృశ్యం. ఇది డైలీ అర్పించే అర్పణ. మనము డైలీ అర్పించాల్సిన 5 అర్పణలు: 1 వాక్యం చదవడము, ప్రార్థన చేయడము, వాక్యం వినడము, పాటలు పాడడము, దేవుని స్తుతించడం. ఆ స్తుతులు నేను మీకు ఇస్తాను కీర్తనల గ్రంథంలో. తర్వాత 3వది పాప పరిహారార్థ బలి, 4వ అధ్యాయం 23వ వచనము. ఇది కూడా సిలువ యాగానికి సాదృశ్యం. 4వది సమాధాన బలి, 7వ అధ్యాయం 11వ వచనము. దేవునితో సమాధాన పడాలి, రండి మన వివాదాన్ని తీర్చుకుందామని యెషయా గ్రంథంలో దేవుడు చెప్పిన మాట. నేను చివరిలో మీకు ఆ వచనాన్ని మీకు ఇస్తాను. 5వది ప్రతిష్టార్పణ, 7వ అధ్యాయం 14వ వచనం. 6వది అల్లాడింపబడు అర్పణ, 7వ అధ్యాయం 30వ వచనం. దీన్నే పానార్పణ అంటారు. అల్లాడింపబడు అర్పణ లేదా పానార్పణ అంటారు. 7వది అపరాధ పరిహారార్థ బలి, దీని అధ్యాయం 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఎవరి అర్పణ వారే తీసుకొని రావాలి, ఇది ఎవరి పాపాలు వారే ఒప్పుకొనుటకు సాదృశ్యం అని రాసుకోండి. ఇవి కనబడుతున్న అర్పణలు. చివరిగా మనం రాసుకోవాల్సిన మ్యాటర్ ఏదైనా ఉందంటే అది ఒకటే ఉంది. రేపు మనము మెయిన్ రిఫరెన్సెస్తో పాటు విలువలు నేర్చుకొని వెంటనే సంఖ్యాకాండానికి సంబంధించిన థియరీ పార్ట్కి వెళ్ళిపోతాం. ఓకే, చిన్నదైన లేవ్యాకాండానికి ఇంత టైం పట్టింది, సంఖ్యాకాండం కొద్దిగా పెద్దది కనుక థియరీ పార్ట్ రేపు కంప్లీట్ చేసి ఎల్లుండి విలువలు నేర్చుకుందాం. ఇప్పుడు మీరు రాసుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేక దినాలు లేదా పండుగలు. ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు ఇచ్చేస్తున్నాను. కొన్ని ఇక్కడ అంత క్లియర్గా మనకు కనబడకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో కూడా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఎందుకు, మొత్తానికి ఇక్కడ రాసేసుకోండి. ప్రత్యేక దినాలు లేదా పండుగలు. ప్రత్యేక దినాలు లేదా పండుగలు ఒక 5 మినిట్స్లో నేను కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. ప్రత్యేక దినాలు లేదా పండుగలు. మొదటిది సబ్బాతు లేదా విశ్రాంతి దినం. మొదటిది సబ్బాతు లేదా విశ్రాంతి దినం. ఇది దేవుడు అనుగ్రహించే శాశ్వత విశ్రాంతికి సాదృశ్యం. మొత్తం 7 ఉంటాయండి. సారీ, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అర్పణల దగ్గర లాస్ట్లో రాసుకోండి, బోల్డ్గా రాసుకోండి, లేదా దానికి మొత్తం రౌండప్ చేసుకోండి. తప్పనిసరి అర్పణలు 3వది 7వది అంటే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఖచ్చితంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అర్పించాల్సిన అర్పణలు. అర్పణల దగ్గర తప్పనిసరి అర్పణలు 3 and 7 రాసుకోండి. 3 ఏమో పాప పరిహారార్థ బలి, 7 ఏమో అపరాధ పరిహారార్థ బలి. సో ఇది ఈ అర్పణల విషయం. ప్రత్యేక దినాలు లేదా పండుగలు అనే దగ్గర ఫస్ట్ది సబ్బాతు లేదా విశ్రాంతి దినం. ఇది దేనికి సాదృశ్యం అంటే దేవుడు కలుగుజేయు శాశ్వతమైన విశ్రాంతికి సాదృశ్యం, అంటే నిత్య జీవానికి సాదృశ్యం. రెండవది పస్కా పండుగ, యేసుప్రభువారి సిలువకు సాదృశ్యం. ఇక్కడ నేను రెండింటిని విభజించి చెప్తున్నాను, మీరైతే ఎలా అర్థం చేసుకున్నా పర్లేదు. రెండవది పస్కా పండుగ, యేసుప్రభువారి సిలువకు సాదృశ్యం. 3వది పులియని రొట్టెల పండుగ, మన క్యారెక్టర్కు సాదృశ్యం. అంటే పులిసిన వాటితో పులిపిండికి దూరం అవ్వాలి అనే దేవుడు చెప్పిన మాట కనుక మన క్యారెక్టర్లో మచ్చ ఉండకూడదు. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి మనము ఇవ్వబడినట్లుగా మనం ఆ విధంగా ఉండాలి. సో పవిత్రురాలైన కన్యకగా ఉండాలి అనే దానిలో మన క్యారెక్టర్కు సాదృశ్యం, మచ్చలేని మన క్యారెక్టర్కు సాదృశ్యం అని రాసుకోండి. మొదటిది సబ్బాతు, దేవుడు అనుగ్రహించు శాశ్వత లేదా విశ్రాంతి దినము, దేవుడు అనుగ్రహించు శాశ్వత విశ్రాంతికి అది సాదృశ్యం. రెండవది పస్కా పండుగ, యేసుప్రభువారి సిలువకు సాదృశ్యం. 3వది పులియని రొట్టెల పండుగ, మన క్యారెక్టర్, పరిశుద్ధమైన క్యారెక్టర్కు సాదృశ్యం. 4వది పెంతుకోస్తు పండుగ, దీన్నే వారాల పండుగ అని కూడా అంటారు. పెంతుకోస్తు పండుగ, వారాల పండుగ అని కూడా అంటారు. అర్పణల్లో సమాధాన బలి దగ్గర చెప్పాను కదా, రండి మన వివాదాన్ని తీర్చుకుందామని. అది యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం అని రాసుకోండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. దేవునితో మన వివాదాన్ని తీర్చుకొని మనం దేవునితో సమాధాన పడాలి. అక్కడే మీరు ఇంకో వచనాన్ని కూడా రాసుకోండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా రాసుకోండి. ఇక్కడ ఏముంటుందంటే ఆయన ఎదుట మన హృదయాలను సమ్మతిపరచుకోవాలి, అంటే సమాధానపరచుకోవాలి అని ఉంటుంది. సమాధాన బలి దగ్గర యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 20 ఏం చెప్పాను, 22 23 రాసుకున్నారా? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చెప్పానా? 20వ వచనం మనం తర్వాత యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం.
పెంతుకొస్తు పండుగ లేదా వారాల పండుగ మనకు కనబడేది. పెంతుకోస్తు అనగా 50 అని అర్థం, 50 days అని అర్థం. పెంతుకొస్తు అనగా 50 అని అర్థం. ఇది ఇది పులియని రొట్టెల పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి 50 రోజులు జరుగుతుంది. 50 రోజులు, 50th డే పులియని రొట్టెల పండుగ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో అక్కడ నుంచి 50th డే పెంతుకోస్తు పండుగ దినం అని అంటారు. కాకపోతే ఈ 50 days పెంతుకోస్తు కాలం అనొచ్చు. వారాల పండుగ అని కూడా అంటారు దీన్ని. పెంతుకోస్తు పండుగ, దీన్ని వారాల పండుగ అని అంటారు. ఇది 50 days ఉంటుంది. ఎందుకంటే పెంతుకోస్తు అంటే 50 అని అర్థం. 50 days ఉంటుంది ఎందుకంటే పెంతుకోస్తు అంటే 50 అని అర్థం. ఇక్కడే మనకు సంఘం ప్రారంభమైన, మనకు తెలుసు పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడిన యోవేలు ప్రవక్త ప్రవచనం నెరవేరిన రోజు ఇదే, అపోస్తలుల కార్యం 22వ అధ్యాయంలో. తర్వాత పులియని రొట్టెల పండుగ అప్పుడు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి 50th డే పులియని రొట్టెల పండుగ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి 50th డే పెంతుకోస్తు పండుగ దినం వస్తుంది. ఇది 4వది. 5వది బూరల పండుగ అని రాసుకోండి. బూరల పండుగ. 5వది బూరల పండుగ. ఇది 2వ రాకడకు సాదృశ్యం అని రాసుకోండి. ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ దేవుడు ఆకాశం నుండి దిగి వస్తాడు, మనం కూడా ఆయనను కలుసుకోవడానికి మేఘాల మీద కొనిపోతాము అని తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా. బూరల పండుగ 2వ రాకడకు సాదృశ్యం. ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో. బూరల పండుగ సెకండ్ కమింగ్కి సాదృశ్యం. 6వది ప్రాయశ్చిత్త దినం. ప్రాయశ్చిత్త దినం ఇది సిలువలో సిలువ యాగానికి సాదృశ్యం. ప్రాయశ్చిత్త దినం సిలువ యాగానికి సాదృశ్యం. ఇజ్రాయేలు క్యాలెండర్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైన దినం కూడా ఇదే. ఇజ్రాయేలు క్యాలెండర్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైన దినం ఇదే. ఎందుకంటే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే దినం ఇది. సంవత్సరానికి ఒక్కసారి జరుగుద్ది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. సో ఆ దినం ఏదో కాదు, ప్రాయశ్చిత్త దినం. ఇది శిలువ యాగానికి సాదృశ్యం. 7వది గుడారాల పండుగ మరియు పర్ణశాలల పండుగ. గుడారాల పండుగ లేదా పర్ణశాలల పండుగ. ఇది దేవుడు చేసిన మేలును లేదా మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్థితి మర్చిపోకూడదు అనే దానికి సాదృశ్యం. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్థితిని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఎన్నటికీ మనం మర్చిపోకూడదు అనడానికి సాదృశ్యం. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చిందో మనకు గర్వం ఎక్కువైపోతుంది, కొమ్ములు ఎక్కువ వచ్చేస్తాయి. ఇజ్రాయిల్లో ఒకప్పుడు బానిసత్వంలో నుంచి ఇప్పుడు ఫ్రీ అయిపోయారు కదా అని మీరు కొమ్ములు పెట్టుకోకండి. దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో, ఆయన ఆశ్చర్య కార్యాలను మీరు స్తుతించాలి. సో మీరు ఎలా నడుచుకున్నారో, దేవుడు ఎలా తన రెక్కల మీద మిమ్మల్ని గ్రద్ద మోసుకొని వచ్చాడో మీరు వాటిని అన్నిటినీ ధ్యానించడానికి సంవత్సరానికి ఒక వారం మీరు గుడారాల్లో ఉండాలి అని చెప్పే సాదృశ్యం. సో మన పాత స్థితి నుంచి ఇప్పటికీ మన ఆశీర్వాదంలో కలిగిన మార్పులు బట్టి ఆశీర్వాదం ఎప్పటికీ గర్వం రాకుండా దేవుడు మన ఏ స్థితి నుంచి తీసుకొని వచ్చాడో ఆ స్థితిని ఎప్పటికీ మర్చిపోకూడదు అనే దానికి సాదృశ్యం. ఎందుకంటే ఆశీర్వాదం రాగానే గర్వం వచ్చేస్తుంది. ఒకరోజు మీకు వచ్చిన విషయం చెప్పేస్తాను, నేను ముగిస్తున్నాను, ఇంకా అయిపోయింది రాసుకునేది కూడా. వచ్చిన విషయం చెప్తాను. ఏంటి అంటే ఒక సింగర్ బాగా ఫేమస్ అయ్యారు, నాకు ఆ పేరు గుర్తులేదు కానీ మీకు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. రైల్వే స్టేషన్లో పాటలు పాడుతూ బాగా ఫేమస్ అయిపోయిన సింగర్ ఎవరు ఉన్నారు, నాకు ఆవిడ పేరు గుర్తులేదు. మేబీ ఆవిడే రాను మండలని బాగా ఫేమస్ అయ్యారు. ఒకప్పుడు ఆమె జీవితం ఏంటి, అందరిని అయ్యా 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 నాడు అంటే యాచించే జీవితం కదా. కానీ ఎప్పుడైతే ఫేమ్ అండ్ నేమ్ వచ్చిందో, ఒకరోజు వీడియో చూశాను ఫేస్బుక్లో, న్యూస్ ఫీడ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో వచ్చింది. ఏంటంటే ఒక ఆవిడ వచ్చి షాపింగ్ చేస్తూ ఉంది. ఈవిడ ఆ షాపింగ్ మాల్కి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అరే ఈమె చూసి ఈమె రాను మండలి కదా, ఏమితో ఒక సెల్ఫీ తీసుకుందామని ఇలా ట్యాప్ చేసింది. భుజం మీద వెనక నుంచి ఇలా ట్యాప్ చేస్తే ఆవిడ వైపు తిరిగి ఏం కథ ట్యాప్ చేస్తున్నది, మేనర్స్ లేదా అంటుంది. చూడండి ఎంత మార్పు. ఒకప్పుడు అమ్మ అయ్యా అని అడుక్కునే స్థితి నుంచి వచ్చిన ఆవిడ స్థితి మర్చిపోయి ఎలా మాట్లాడుతుందంటే అలా మాట్లాడుతుంది. మన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు చూడండి, ఒకప్పుడు స్థితి మర్చిపోయి కొంచెం పేరు రాగానే, ధనం రాగానే, అన్న మీరు బాగా వాక్యం చెప్తున్నారు కానీ, అన్న మీరు బాగా పాటలు పాడుతున్నారు కానీ, 2 కొమ్ములు ఎక్కడి నుంచి వస్తాయి కానీ బాగా వచ్చేస్తాయి, కొందరికైతే 10-20 కూడా వచ్చేస్తాయి. ఆ కొమ్ములు రాకుండా నా స్థితి ఏంటి అని మరచిపోకుండా చేయాల్సిన పండుగే గుడారాలు లేదా పర్ణశాలల పండుగ. ఇక చివరికి ఒక మాట రాసుకోండి. 7 పండుగలలో లేదా 7 ప్రత్యేక దినాలు లేదా పండుగల్లో యెరూషలేమునకు ఖచ్చితంగా వెళ్ళాల్సిన 3 పండుగలు. యెరూషలేమునకు ఖచ్చితంగా వెళ్ళాల్సిన 3 పండుగలు. 1
పులియని రొట్టెల పండుగకు, ఒకటి పులియని రొట్టెల పండుగకు, రెండవది పెంతుకోస్తు పండుగకు, మూడవది గుడారాల పండుగకు. పులియని రొట్టెల పండుగ, పెంతుకోస్తు పండుగ. ఇన్ఫర్మేషన్లో ఏదైనా చిన్న రాంగ్ ఉన్నా నేను మారుస్తానండి. నాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ప్రకారంగా నేను ఇస్తున్నాను. చిన్న ఏది రాంగ్ ఉన్నా కానీ నేను ఫ్యూచర్లో మార్చేస్తాను. సో దానికి సంబంధించిన రెఫరెన్సెస్ కూడా నేను ఇస్తాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, కొన్ని ఇలా అనుకోవడానికి ఉన్నాయి, అలా అనుకోవడానికి కూడా లేని సందర్భాలు ఉన్నాయి. కానీ బేసిక్గా మీరు రాసుకోండి, ఎలాగ ఇంత దూరం వచ్చాం కనుక. యెరూషలేమునకు ఖచ్చితంగా రావాల్సిన 3 పండుగలు: పులియని రొట్టెల పండుగ, పెంతుకోస్తు పండుగ, గుడారాల పండుగ. సమాప్తం. లేవియాకాండానికి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు ప్రేయర్ పాయింట్ ఇచ్చేసి నేను ముగిస్తాను. 119వ కీర్తన 135వ వచనం. 135వ వచనం. నిన్నటి దినాన 73వ వచనాన్ని ఇచ్చాను. ఇదండి టోటల్గా లేవియాకాండానికి సంబంధించిన మనకు ఇన్ఫర్మేటివ్ పార్ట్. రేపు మెయిన్ రెఫరెన్సెస్, వీరిలో ఎవరైతే వాక్యం చెప్పాలనుకుంటున్నారో వారందరికీ చాలా ఇంపార్టెంట్ మెయిన్ రెఫరెన్సెస్. వాటిని డివైడ్ చేసి మీకు ఇస్తున్నాను కాబట్టి కళ్ళు మూసుకొని వాక్యం అంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు. అంత ఇన్ఫర్మేషన్ ఉన్నది, అంత వెయిట్ ఉన్న రెఫరెన్సెస్ మాత్రమే నేను అన్నిటిని సపరేట్ చేస్తున్నాను. మెయిన్ రెఫరెన్సెస్ వచ్చేసి ఇవి. రేపు ఆ మెయిన్ రెఫరెన్సెస్ను మనం చూసి తర్వాత దాన్ని బట్టి కొన్ని విలువలు నేర్చుకొని సంఖ్యాకాండంలోనికి వెళ్ళిపోదాం. దేవుడు ఈ సెషన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన తర్వాత పాట వింటూ మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.